జరుగుతుంది. అయితే ఈ సమావేశానికి వచ్చి ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సలహా తీసుకున్నాను. థ్యాంక్ యూ. శ్రీ పీయూష్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సంఖ్యలు మనకి విస్తృతిని తెలియజేస్తాయి, కానీ నిజమైన ప్రభావాన్ని కథలు మాత్రమే చూపిస్తాయి. ఆంధ్రప్రదేశ్ అంతటా P4 సాధించిన ఒక అద్భుత ప్రయాణం మీ ముందుకు రాబోతోంది. రాష్ట్రంలోని అనేక కుటుంబాలు సమాజంలో తీసుకువచ్చినటువంటి మార్పును సజీవంగా మనకి చూపించబోతోంది ఏవి ద్వారా. ఏవి ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం. నా ఆలోచన ఒకటే, అందరు పేదరికం పోవాలి, ఆర్థిక అసమానతలు తగ్గాలి, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. అందుకే P4 తీసుకొచ్చాం. మనతో పాటు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు రావాలి. సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి మనవంతు చేయూత అందిస్తే వారు కూడా మంచి జీవితాన్ని పొందుతారు. ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు నేడు 10.39 లక్షల పేద కుటుంబాలకు దత్తత రూపంలో ఆశను కలిగించి 2.1 లక్షల కుటుంబాల్లో మార్పు తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేదరికాన్ని సమూలంగా నిర్మూలించి ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాలని స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా ప్రారంభించిన జీరో పావర్టీ P4 కార్యక్రమం ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో అట్టడుగున ఉన్న పేద కుటుంబాల జీవితాలను మార్చే శక్తిగా మారింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మార్గదర్శి శ్రీ మంతెన వెంకట్రామరాజు గారు ఉప్పలగుప్తపు యేసుగారి కుటుంబానికి 1,15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి వారి జీవనోపాధికి స్థిరత్వం కల్పించారు. అదేవిధంగా మార్గదర్శి శ్రీ చవటపల్లి శ్రీనివాస్ గారు మోటూరి అనంతలక్ష్మి దుర్గాప్రసాద్ గారి కుటుంబానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి వారిని ఆర్థిక కష్టాల నుండి బయటకు తీసుకొచ్చారు. P4 కేవలం కుటుంబాలకే కాదు, గ్రామాల అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. వాడ్రేవుపల్లి గ్రామంలో మార్గదర్శి శ్రీ తాళ్లూరి శ్రీకాంత్ గారు ప్రారంభించిన కమ్యూనిటీ ఫుడ్ సెక్యూరిటీ కార్యక్రమం ద్వారా నిరుపేదలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. బేతాయపల్లి గ్రామంలో సెంచరీ ప్యానల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2 RO ప్లాంట్లను ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందుబాటులోకి తెచ్చారు. అలాగే మార్గదర్శి డాక్టర్ కె శ్రీమన్నారాయణ గారు ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు దీర్ఘకాలిక సంరక్షణ మరియు సహాయాన్ని అందిస్తున్నారు. ఈ ఏడాది కాలంలో యువతను, మహిళలను స్వయం సమృద్ధి దిశగా నడిపించడమే P4 లక్ష్యం. మార్గదర్శి శ్రీమతి తోట ఉమామహేశ్వరి గారు 23 మంది గ్రామీణ మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి మరియు ఆర్థిక స్వేచ్ఛను కల్పించారు. అలాగే సత్యం ఫౌండేషన్ వారు యువతకు BS6 మెకానిక్ టెక్నాలజీపై శిక్షణ ఇచ్చి వారి ఉద్యోగ అవకాశాలను పెంచింది. P4 కేవలం ఆహారం, బట్టలకే కాదు, పేద పిల్లల కలలకు కూడా అండగా నిలుస్తోంది. మార్గదర్శి శ్రీ వాసంశెట్టి సత్యం గారు కిక్ బాక్సింగ్ క్రీడాకారిణి కరుమూరి నిహారికకు ప్రొఫెషనల్ కోచింగ్ కోసం 1,00,000 రూపాయలు అందించి ఆమె ప్రతిభకు రెక్కలు తొడిగారు. మార్గదర్శి శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్ వెంకటగిరి మండలం గుండ్ల సముద్రం ST కాలనీ పూరిగుడిసెల్లో నివాసముంటున్న కుటుంబాలకు 25 ఇళ్లు నిర్మించి వారి సొంతింటి కలను నిజం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు 1.06 లక్షల మంది మార్గదర్శులు బంగారు కుటుంబాలకు మేమున్నామని ముందుకొచ్చి SGSW మరియు CVAP సిబ్బంది ద్వారా ప్రతి బంగారు కుటుంబ అవసరాలను తెలుసుకుంటూ వారికి కావాల్సిన విద్య, ఉపాధి, ఆరోగ్యం, ఆర్థిక సాధికారతలో మార్గదర్శుల ద్వారా సహాయం చేరేలా చేస్తూ ఐడియా నుంచి పీపుల్స్ మూవ్మెంట్ గా మారిన P4
ఇప్పుడు ప్రతి పేద కుటుంబంలో మార్పును తీసుకువస్తోంది. ఆరోగ్య భరోసాకై మెడికల్ క్యాంపులు, ఇల్లు లేని వారికి ఇళ్లను నిర్మించడం, యువతకు నైపుణ్య శిక్షణ, తల్లిదండ్రులు లేని పిల్లలకు తోడుగా నిలవడం, వారి జీవితాన్ని మంచి దిశగా తీసుకువెళ్లడం, ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక సహాయం, ఒంటరిగా ఉన్న వాళ్ళకి నేనున్నానన్న ధైర్యం, త్రాగడానికి త్రాగునీరు కల్పించడం, రైతుల అభివృద్ధికి కావాల్సిన పనిముట్లు అందించడం, తల్లిదండ్రులను కోల్పోయిన వారికి అండగా నిలుస్తూ, ఇలా ప్రతి బంగారు కుటుంబానికి కావాల్సిన సహాయాన్ని అందిస్తూ వారి జీవితాలను మార్చేందుకు దోహదపడుతుంది. ఈ విధంగా ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేట్ భాగస్వామ్యంతో పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ దిశగా ముందుకు సాగుతున్న P4 కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములవ్వండి. మీరు చేసే సహాయంతో మరికొన్ని బంగారు కుటుంబాలకు ఆశ, భరోసా అందించి వారి జీవితాల్లో మార్పుకు తోడుగా నిలవండి. చేతులు కలిస్తే మార్పు సాధ్యం. అవకాశం వచ్చినప్పుడు ప్రతిభ వికసిస్తుంది. దట్ వాస్ వండర్ఫుల్ ఏబీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మహిళల్లో ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి అంటే వ్యవసాయోత్పత్తి అభివృద్ధిని ప్రోత్సహిస్తూ యువతకు స్థిరమైనటువంటి ఆదాయం, అవకాశాలు, స్వయం ఆధారిత వైపు మార్గనిర్దేశం చేయడం, మహిళా సాధికారత సాధించడం, ఇదే మార్గదర్శి ఎండి ఆరిఫ్ గారి జీవిత లక్ష్యం. ఎండి ఆరిఫ్ గారు వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందినవారు. షేక్ రజియా గారికి కువైట్లో చెఫ్గా ఉద్యోగం పొందేందుకు సహాయం చేశారు. విద్య లేకపోయినా జీవితాన్ని గెలవాలి అనే ఒక సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి మహిళ షేక్ రజియా గారు భర్తను కోల్పోయిన 2 కుమార్తెలను పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. కువైట్లో మంచి కుటుంబంలో చెఫ్గా పనిచేస్తూ తన కష్టంతో కుటుంబానికి అండగా నిలుస్తూ ఉన్నారు. ఒకప్పుడు నెలకు 5,000 సంపాదించేవారు. ఇప్పుడు రజియా 60,000 సంపాదిస్తూ తమ జీవితాన్ని మార్చుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రజియా గారు, షేక్ రజియా గారు వర్చువల్లో సిద్ధంగా ఉన్నారు. మేడం మాట్లాడండి. రజియా మేడం ప్లీజ్ రెస్పాండ్. हेलो यस मैडम. अस्सलाम वालेकुम. हेलो हेलो अस्सलाम वालेकुम. अस्सलाम वालेकुम. मुख्यमंत्री से मैं बात कर रही हूँ. मेरे को मेरे बंगारू कुटुंबम से मेरे को मदद दिए है. बिफोर से मोहम्मद आरिफ को मेरे को मदद दिए है. मैं कलेक्टर के लिए जाके अर्जी रखी दी है. अर्जी के मदद से नंबर दिए और हम आरिफ मोहम्मद से मैं बात करी है. मेरे को बंगारू कुटुंबम से मेरे को मदद दिए है. मैं क्या चाहिए बोले, मेरे बोले उसके अम्मी पापा ने पहले से मेरे को मालूम है. हमारे सभी एक ही महल में होते हैं और मोहम्मद आरिफ को मेरे को मदद करी है. मेरे बंगारू कुटुंबम में से मेरे को हेल्प करे है. मैं बोलिए 5,000 मेरे को मिलता था. बहुत दुख रही है, बहुत विकसित है. अभी मेरे को बंगारू कुटुंबम से मेरे को मोहम्मद आरिफ मेरे को मदद किए है. मैं इधर कुवैत को आके है. कुवैत में मैं कम से कम 60,000 पगार मिलता है. आराम से मैं काम करती है. मेरे बाकी तोड़ रही है और मेरे बच्चे लोग को थोड़ा पैसा देती है. मैं अच्छी तरह हूँ. फ्यूचर में मैं इंडिया में इधर 2 साल करके आएंगे. बाद में इंडिया का बाद में मेरे को मोहम्मद आरिफ बोले है मुख्यमंत्री साहब से मैं बात करेगा, मैं करके तुमको मैं मदद करेंगे बोल के मैं मोहम्मद आरिफ से मैं मदद मांगी है. मैं मुख्यमंत्री से मैं ये कोशिश करती हूँ. मेरे को इंडिया के बाद में फास्ट फूड का दुकान रख के मेरे को दिलाओ बोल के मैं मुख्यमंत्री से अदा करती हूँ. मोहम्मद आरिफ ने बोले मैं अदा करेगा बात करके और मेरे को इंडिया को आए बाद में मेरे को होने के लिए घर भी नहीं है. मेरे को मुख्यमंत्री सर मेरे को तो मदद करने के लिए चाहती हूँ. రజియా గారు తెలుగులో కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యమంత్రి సార్ కు నేనేమని మనవి కోరుకుంటున్నానంటే నాకు మొహమ్మద్ ఆరిఫ్ సార్ తో నాకు హెల్ప్ దొరికింది. కువైట్కి వచ్చాను.
మా బంగారు కుటుంబం మా కుటుంబం అని భావించి దాంట్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినాక నాకు కొంచెం హెల్ప్ దొరికింది. నాకు 2 ఆడపిల్లలను చదివించి వాళ్ళని పెద్ద చేసి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసాక నాకు దాదాపు 10 లక్షల దాకా అప్పు ఉంది. ఇక్కడికి వచ్చాక ఆరిఫ్ సార్ నాకు హెల్ప్ చేశారు. మన బంగారు కుటుంబం తరపున నేను కువైట్కి వచ్చాను. 1.5 లక్ష నేను తీర్చాను. 10 లక్షలలో 20,000 పిల్లలకి పోషించాను. నేను ఒక 10,000 పెట్టుకొని ఇక్కడ జీవిస్తున్నాను. నాకు ఫ్యూచర్ లో నాకు ఇల్లు కూడా లేదండి. నాకు ముఖ్యమంత్రిని మనం ఏం చేసుకుంటున్నానంటే, నేను అక్కడ వచ్చినాక ఫాస్ట్ ఫుడ్ నాకు ఒక దుకాణం పెట్టిమని మహమ్మద్ ఆరిఫ్ గారిని అడిగాను. అతను ఏమన్నారంటే, ముఖ్యమంత్రితో నేను మాట్లాడతాను, సార్తో నేను మాట్లాడి పెట్టిస్తానని నాకు మాట ఇచ్చారు. కావున నా బంగారు కుటుంబంలో నాకు చాలా హెల్ప్ దొరికింది. నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఇండియాకు వస్తే నాకు ఇల్లు కూడా లేదండి. నాకు కావున ముఖ్యమంత్రి సార్ని మనవ కోరుతున్నాను, నాకు ఇల్లు కూడా వచ్చేటట్టు ఇప్పించమని కోరుతున్నాను. ఆరిఫ్ ఇప్పుడు మీకు మార్గదర్శి ఉన్నాడా? మీ మార్గదర్శి ఆన్లైన్లో మీరు ఉన్నారండి. మొహమ్మద్ మీరు మాట్లాడండి ఒకసారి, ఏంటి మీరు చెప్పండి. సార్ నమస్కారం సార్. సో రజియా గారు బంగారు కుటుంబంలో ఎన్రోల్ అయిన తర్వాత తనకి చాలా కష్టాలు ఉన్నాయి సార్. హస్బెండ్ లేరు, 25 years బ్యాక్ చనిపోయారు హస్బెండ్. సో 2 ఆడపిల్లల్ని తను పెంచి పోషించి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి మంచి గ్రాడ్యుయేట్స్కి ఇచ్చి పెళ్లి చేశారు. తను చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ తనకి. సో కానీ 5,000 6,000 శాలరీ కంటే ఎక్కువ లేదు తనకి. సో అక్కడ ఇక్కడ కొంచెం పని చేసుకొని, సో ఈ పరిస్థితి ఉన్నప్పుడు చిన్న రూమ్ సార్, 8x8 రూమ్లో ఉండేదన్నమాట. సో నేను వెళ్ళిన తర్వాత నేను రామరాజుపల్లి ఏరియాలో మేము ఉండేది కూడా సార్. ఆ విలేజ్ అంతా నేను అడాప్ట్ చేసుకున్నాను. ఫస్ట్ కలెక్టర్ గారు రెఫర్ చేస్తే నేను ఫస్ట్ విలేజ్ అడాప్ట్ చేసుకున్నాను. సో గాడ్స్ గ్రేస్ ఇప్పటివరకు 4 villages అడాప్ట్ చేసుకున్నాను సార్. సో ఇక నేను హ్యాపీ ఫీల్ అయ్యాను, నేను పుట్టి పెరిగిన విలేజ్ కాబట్టి. సో ఇమ్మీడియట్గా నేను ఎక్స్టెండ్ చేశాను. ఇనిషియల్గా నేను స్టార్టింగ్ ఒక 2-3 monthsలో ఏదైనా చిన్న వ్యాపారం అంటే ముందే కువైట్ అని అనుకోలేదు. సో ఒక 2-3 ఆప్షన్స్ చూసాము. బట్ షీ సెడ్ 10 lakhs అప్పులు ఉన్నాయి. సో అది ఇంపార్టెంట్ సార్, ₹1 కూడా నేను డిఫాల్ట్ చేయను, నాకు అప్పు తీర్చే మార్గం చూపించండి. సో నేను చాలా వరకు ఇంకా ఆలోచించి, తనకు టాలెంట్ చెఫ్ సార్, షీ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్. సో అలా ఉన్నప్పుడు నా క్లయింట్ బేస్ ఉన్నారు. నేను దుబాయ్లో ఉంటాను, అన్ని దేశాల్లో నా క్లయింట్స్ ఉన్నారు. సో వన్ ఆఫ్ ద క్లయింట్తో నేను మాట్లాడి జాబ్ ఉంది అంటే, దెన్ ఎస్ హీ సెడ్ మీరు వీసా కాస్ట్ అవి చూసుకోండి, నేను ఇమ్మీడియట్గా జాబ్ ఇస్తాను. సో ఐ ట్రై టు ఇంక్రీజ్ లిటిల్ బిట్ ఆఫ్ ఇన్కమ్ కూడా సార్. సో ఇంకా ఫ్లైట్ వీసా, ఇంకా తనకి ఏజ్ కూడా 53+ కాబట్టి తనకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అక్కడ ఉంటే మంచిది అనేది సో నేను ప్రొవైడ్ చేసి, దెన్ షీ వెంట్ కువైట్. ఒక 2 months 3 months నుంచి తను 60,000 ఎర్న్ చేస్తుంది. స్లోగా అప్పు కూడా తీర్చుకుంటుంది. ఇంకొక 2 yearsలో 10 lakhs అప్పులు కూడా తీర్చేసుకుంటుంది సార్. దిస్ ఇస్ హౌ ద కేస్ స్టడీ. ఇప్పుడు అరిఫ్ గారు, ఆవిడ్ని స్టెబిలైజ్ చేయాలంటే సార్ మళ్ళీ ఆవిడ కాళ్ళపైన ఆవిడ నిలబడడానికి ఎక్సలెంట్ వర్క్ యూ హ్యావ్ డన్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి అభినందించాలి. ఇది స్ఫూర్తి. చాలామంది ఈ మోడల్ను చూసినప్పుడు ఒకసారి డబ్బులు ఇచ్చేసి, లేదంటే 1 time ఏదైనా హెల్ప్ చేసి వదిలేద్దాం అనుకుంటున్నారు. కానీ ఒక నిమిషం, ఉద్దేశం అది కాదు. ఇక్కడ ఈ మోడలే MBK 1020 P4 మార్గదర్శి బంగారు కుటుంబం 10-20. టాప్లో ఉండే 10 మంది మార్గదర్శులు, కింద నుండే 20% కుటుంబాలను అడాప్ట్ చేసుకొని, ఆ మోడల్కి నేను ఇచ్చింది SML, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. దిస్ ఇస్ ద మోడల్. వాళ్ళ జీవితాల్ని బాగు చేయాలి, హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఇప్పుడు ఇక్కడ చూశారు, ఆవిడకి చైనీస్ ఫాస్ట్ ఫుడ్లో అనుభవం ఉంది. ఆవిడ కోరిక కూడా వచ్చిన తర్వాత, నేను ఫాస్ట్ ఫుడ్ ఒక షాప్ పెట్టుకుంటాను, నేను బాగా చేయగలుగుతాను, నాకు ఒక ఇల్లు కట్టించమని. పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయా? 2 పెళ్ళిళ్ళు అయిపోయాయి సార్. 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. కానీ ఆవిడ ఆత్మ గౌరవంతో బతకాలని, ఆ ఆత్మగౌరవంతో బతికి ఇప్పుడు ఈ 2 కోరికలు తీర్చగలిగితే
అక్కడి నుంచి ఆవిడ ఇంకా 10 మందికి సహాయం చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు బంగారు కుటుంబం రేపు మార్గదర్శి కావాలనేది నా ఆకాంక్ష. ఇప్పుడు దానికి మీరు ఏ విధంగా ప్రణాళిక మీరు వేసుకుంటారు, మీరు చేసిన తర్వాత ఏ విధంగా గవర్నమెంట్ సపోర్ట్ కావాలని చెప్తే దాన్ని కూడా హెల్ప్ చేస్తాం. బట్ నీ బాధ్యత ఆవిడకి శాశ్వతంగా ఆర్థిక వెసులుబాటు రావాలి, ఆత్మగౌరవంతో బతకాలి. తప్పకుండా సార్. నేను లాస్ట్ 6 months నుంచి కోఇన్సిడెన్స్ దేవుడి నిజంగా దేవుడి బ్లెస్సింగ్ సార్. మీరు జూలై 8th మీరు P4 ఫస్ట్ ఎన్ఆర్ఎస్ని పిలిచి ఒక మీటింగ్ చేశారు సార్. కుటుంబరావు గారు ఉన్నారు, సార్ ఉన్నారు. ఫస్ట్ మీరు మాట్లాడిన తర్వాత మైక్ తీసుకొని నేను ఇనిషియేట్ చేసుకొని సార్ ఫస్ట్ ఐ వాంట్ టు అడాప్ట్ ద ఫ్యామిలీస్ అన్నాను. అండ్ 1 year తర్వాత మళ్ళీ నేనే ఫస్ట్ మాట్లాడాను. ఇంతకంటే అదృష్టం ఇంకేం లేదు సార్ నాకు. థ్యాంక్ యూ. సో ఫ్రమ్ లాస్ట్ 6 months సార్ నేను దుబాయ్ నుంచి వస్తున్నాను, వెళ్తున్నాను, కమ్యూనిటీ బేస్డ్ విలేజెస్ చూసుకుంటున్నాను. అలాంటి వాళ్ళల్లో పిల్లల్లో 18 years దాటిన తర్వాత మీరు అన్నట్టు ఎవ్రీ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెనర్ అనేది. ఎందుకంటే ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ చూసుకుంటే మనకి ఈ ఇండస్ట్రీలో అన్నిట్లో కూడా డెవలప్మెంట్ ఉండాలనేదే మెయిన్ ఇంటెన్షన్ సార్. అందులో ఎవరికైతే స్కిల్స్ ఉన్నాయో వాళ్ళకి ఎంటర్ప్రెనర్ ఎలా అవ్వాలి అనేది కూడా ట్రైనింగ్స్ ఇస్తున్నాను. ఒక 4-5 కలిసి కూర్చొని వాళ్ళే CTO, CMO ఇలా వాళ్ళనే అరేంజ్ చేసి ఒక ప్రాజెక్ట్ తయారు చేసి ఒక కంపెనీ పేరు పెట్టి ఆ కంపెనీకి గవర్నమెంట్ నుంచి మీ సపోర్ట్ ఉంది, MSME ఉంది, ప్లస్ ఇంటర్నేషనల్ మా గురువు గారు రాజు గారు ఉన్నారు సార్, దుబాయ్ నుంచి వచ్చారు. సో ఆయన కూడా నాకు హీఈస్ ఆల్సో ఇన్వెస్టింగ్ టు న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ ఇన్వెస్ట్ చేయాలని ఆయన ప్లాన్ ఉంది సార్. సో నేను ఒకటే సార్ని అడిగాను. సో P4లో నేను రెఫర్ చేసిన ఎంప్లాయీస్నే ట్రైనింగ్ ఇచ్చి మీరు జాబ్స్ ఇవ్వాలని అన్నాను. సో హీఈస్ రెడీ టు గివ్ ఆల్సో. సో ఇలా నేను కమ్యూనిటీ బేస్ వెళ్తున్నాను సార్. అండ్ ఇండివిజువల్ పార్ట్ ఆఫ్ వ్యూ మీరు 250 ఫ్యామిలీస్ మీరు అడాప్ట్ చేసుకున్నారన్నారు. ఆ రోజు నేను మీకు చెప్పాను సార్, ఒక్కటి ఎక్కువ చేస్తాను సార్, 251 చేస్తానన్నాను. నేను 178 చేశాను సార్. రాజుగారిని కూడా నేను మార్గదర్శిగా చేశాను. ఇంకొంతమంది ఎన్ఆర్ఎస్ని వాళ్ళ డిస్ట్రిక్ట్స్లో మార్గదర్శి చేశాను. 251 కంప్లీట్ అయ్యా సార్. చాలా చాలా గర్వంగా ఉంది సార్ నాకు. గుడ్, ఎక్సలెంట్. ఈవిడది ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇల్లు ఇక్కడ నేను చెప్పి కలెక్టర్ చెప్పి ఇల్లు కట్టిస్తాం. ఎక్కడ నేటివ్ ప్లేస్ ఎక్కడ? కడప కదా, కడప కలెక్టర్ పంపించండి. అదే సమయంలో ఆవిడ ఫాస్ట్ ఫుడ్ పెట్టాలంటే ఎక్కడ పుడుతుందో ఎప్పుడు తిరిగి వస్తుంది? నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ సార్. ఓకే, నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేసి ఆవిడ అప్పు తీర్చేసి ఇల్లు ఆవిడ వచ్చే లోపల ఇల్లు కట్టి అదే సమయంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టి ఆవిడ్ని ఒక మైక్రో ఆంటర్ప్రెన్యూర్గా తయారు చేసే బాధ్యత మీది. తప్పకుండా సార్, తప్పకుండా సార్. ఓకే, గుడ్, మంచిదమ్మా, నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సార్. కంగ్రాచులేషన్స్ అమ్మా. బాగా ఒక పట్టుదలతో దేశానికి వెళ్ళి అప్పు తీర్చాలి, నీతి నిజాయితీగా బతకాలని చేశావు. కంగ్రాచులేషన్స్, మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. నువ్వు ఒక స్ఫూర్తి అందరికీ. నాకు ధన్యవాదాలు చేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఒక్క అవకాశం జీవితాన్ని మార్చేస్తుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నటువంటి అద్భుత ఉదాహరణ షేక్ రజియా గారు, ధన్యవాదాలండి. తర్వాత వర్చువల్గా మనతో ఉన్నారు బాలాజీ వీణాల గారు. ప్రస్తుతం వారు అమెరికాలోని న్యూజెర్సీలో నివసిస్తున్నటువంటి NRI, కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి చెందినటువంటి వీరు వీణాల ఫౌండేషన్ను నిర్వహిస్తున్నారు. P4 అంబాసిడర్. సార్ బాలాజీ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. నమస్కారం సార్, వెరీ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సార్. నా పేరు బాలాజీ వీణాల్ సార్. నాది నేటివ్ మన కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర కోకనరేన్పాలెం, అండ్ యూఎస్లో న్యూజెర్సీలో ఉంటాను. నేను అంటే నేను కూడా యాక్చువల్లీ ఒక పేద రైతు కుటుంబం నుంచే వచ్చాను సార్. నేను ఆ రోజు అయినా ఇవాళ మీ ముందు నేను మార్గదర్శకంగా నేను నిలబడగలుగుతున్నాను అంటే దానికి వన్ ఆఫ్ ద ముఖ్య కారణం ఏంటంటే ఆనాడు మీరు హైదరాబాద్లో మీరు క్రియేట్ చేసిన IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్. ఆ రోజు మీరు ఎస్టాబ్లిష్ చేసిన ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అంటే ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల నేను ఇక్కడ బ్యాచిలర్స్ చేసుకోవడం కానీ, లేకపోతే యూఎస్కి వెళ్ళి నెక్స్ట్ మాస్టర్స్ చేయడం కానీ, దాని తర్వాత కొంచెం బిజినెస్ పెట్టి కొంచెం ఎదగగలిగాను. అండ్ నేను దానికి రివర్ట్ బ్యాక్ చేయడానికి అంటే I always feel that I have to revert back to the society from what I have gained. Even last time మీరు digitalization school service స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను I have contributed to 10 digitalization schools కూడా సార్ 2017లో.
అండ్ ఇప్పుడు మీరు P4 ప్రోగ్రామ్ కూడా ఇనిషియేట్ చేశారనగానే అది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే పీపుల్ని మనం అంటే సొసైటీలో ఉన్న టాప్ 10% ఆఫ్ ద పీపుల్, బిలో ఉన్న 20% ఆఫ్ ద పీపుల్ని అంటే మనము ఏదో డబ్బులు ఇవ్వడమే కాకుండా మనం ఎమోషనల్గా కనెక్ట్ అవుతూ పీపుల్కి హెల్ప్ చేయడం. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ద ఫైనాన్షియల్ థింగ్, వీ కెన్ సపోర్ట్ ఐదర్ మోటివేషన్ ఆర్ గైడెన్స్, ఎడ్యుకేట్ చేస్తూ కూడా చేయొచ్చు. ప్రోగ్రామ్ అసలు చాలా బాగా అనిపించింది. అంటే అంటే ఈ బిలో పవర్టీ లైన్లో ఉన్న పీపుల్ని అప్లిఫ్ట్ చేయాలంటే ఇట్స్ నాట్ ఓన్లీ త్రూ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్. అంటే వీఆర్ ఎ గ్రోయింగ్ స్టేట్, సో బడ్జెట్ మన దగ్గర లిమిట్గా ఉంటుంది. సో అలా ఒకటే రకంగా కాకుండా వెల్ఫేర్ స్కీమ్స్ కాకుండా ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి మీరు కొత్తగా ఇన్నోవేటివ్గా ఆలోచించిన కాన్సెప్ట్, దట్ ఇస్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. అది ఇట్స్ అమేజింగ్. అండ్ నా వంతు ప్రయత్నంగా నేను చేస్తూనే ఉన్నాను సార్. నేను అంటే ఐ హ్యావ్ అడాప్టెడ్ ఎ విలేజ్ ఇన్ పెడనా కాన్స్టిట్యున్సీ చేసుకొని దానికి నేను వాటర్ ప్లాంట్ ఒకటి బిల్డ్ చేసి విలేజ్కి డెడికేట్ చేశాను. అండ్ అది కాకుండా ఒక ఫ్యామిలీ, ఒక బాబుకి బై బర్త్ హీఈస్ అ డెఫ్ సార్. అంటే పేరెంట్స్ కూడా వాళ్ళు ఒక 3 years తర్వాత ఐడెంటిఫై చేసుకున్నారు. దాని తర్వాత ఆ ట్రీట్మెంట్గా దానికి అంటే ఇట్ నీడ్స్ అన్ ఇంప్లాంట్, అంటే ఒక డివైస్ లోపల మైండ్లో లోపల ఇంప్లాంట్ చేసేస్తారు సర్జరీ చేసి. దానికి ఆ పేరెంట్స్ ఏంటంటే ఆ డివైస్ అయితే ఏదో చిన్న పొలం ఏదో ఉంటే కొంచెం అమ్ముకొని ఆ డివైస్ అయితే పెట్టుకోగలిగారు. బట్ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అది బ్యాటరీ అయిపోయి ఆ వైర్స్ కూడా ఏదో కొంచెం ఇబ్బంది ఏదో అయింది. అది చేసుకోవడానికి వాళ్ళకి ఒక 50,000 కాస్ట్ అయితే అది కూడా చేసుకోలేకపోయారు. బట్ నాకు ఆ నోటీస్కి రాగానే ఐ వాజ్ ఏబుల్ టు హెల్ప్ దెమ్ టు. అంటే నేను ఎందుకు ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే సార్, మీరు ఈ స్టార్ట్ చేసిన ఈ P4 ప్రోగ్రామ్ వల్ల ఎలాంటి కొన్ని ఇష్యూస్ బయటికి ఇట్లా ఎలివేట్ అవుతున్నాయి. అండ్ అంటే ఇక్కడ రిక్వైర్డ్ పీపుల్ అండ్ చేయగలిగిన పీపుల్ కూడా అందరూ కూడా ఒక 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 ప్లాట్ఫామ్ క్రియేట్ అవ్వడంతో అది ఈజీ అవుతుంది. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందనగానే నా దగ్గరకు అప్రోచ్ అవ్వగలిగారు. అండ్ నేను కూడా అది చూడంగానే నాకు కూడా హెల్ప్ చేయాలనిపించి నేను కూడా చేశాను. ఇట్స్ అన్ అమేజింగ్ కాన్సెప్ట్ సార్ ఇది. అండ్ ఈ ప్రోగ్రామ్ మీరు ఇలా ఇన్నోవేటివ్గా తీసుకొచ్చినందుకు ఇట్స్ రియల్లీ గ్రేట్ సార్. వాట్ ఈజ్ యువర్ విజన్ ఫర్ ఫ్యూచర్? ఏం చేయగలుగుతున్నారు? ఎట్లా ఆదర్శంగా ఉంటారు ఒక మోడల్ కింద? అంటే సార్ సొసైటీలో నాలాగా ఏదైనా కాంట్రిబ్యూట్ చేద్దాము సొసైటీకి బ్యాక్ అని చాలా మందికి ఉంటుంది సార్. ఇది కానీ రైట్ ప్లాట్ఫామ్ అనేది దొరకడం అనేది చాలా కష్టం. అంటే ఇప్పుడు దీంట్లో ఇంకొక బ్యూటీ ఏంటంటే సార్, మన P4 ప్రోగ్రాంలో మీరు చేసిన P4 ప్రోగ్రాంలో ఇప్పుడు నేను చేయాలనుకుంటే నేను ఏదో ఎనానమస్ పర్సన్కి చేయడం కాకుండా నేను నా విలేజ్లో నేను ఆ డేటాలో చూసుకొని నా విలేజ్లో నేను ఒక పర్సన్ని పిక్ చేసుకోవచ్చు, చేయొచ్చు. అంటే నేను ఆ పర్సన్కి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వచ్చు, నేను తెలియవచ్చు. అంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఒక కిడ్స్ ఉన్నారు, కిడ్స్కి ఎడ్యుకేషన్ నీడ్స్ ఏదైనా ఉంది, నేను ఆ ఫ్యామిలీతో కనెక్ట్ అవ్వచ్చు. అంటే అపార్ట్ ఫ్రమ్ ద విలేజ్ అండ్ దీస్ ఫ్యామిలీస్ ఐ ఆల్సో హ్యావ్ అడాప్టెడ్ అనదర్ 14 ఫ్యామిలీస్ కూడా అడాప్ట్ చేసుకున్నాను సార్ నేను. సేమ్ మా కృష్ణా జిల్లా నుంచి. వాళ్ళందరికీ ఏంటంటే పిల్లలకి ఎడ్యుకేషన్ లేకపోతే ఎడ్యుకేషన్ నీడ్స్, ఫీజెస్ అవన్నీ నేను కడుతున్నాను. అంటే అక్కడ నాకు ఒక బాండ్, ఆ ఫ్యామిలీతో ఆ కిడ్స్ తోటి నాకు ఒక బాండ్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఇట్స్ ఎ వెరీ సాటిస్ఫైయింగ్ థింగ్. అండ్ అంటే ఐ మీన్ టు సే లైక్ ఈ ప్రోగ్రామ్ వల్ల చేయాలనుకున్న చాలా మందికి వాళ్ళకు సరైన డైరెక్షన్ ఉండకపోవచ్చు, లేకపోతే సరైన రిక్వైర్మెంట్ తెలవకపోవచ్చు వాళ్ళకి. కానీ మన ఈ ప్లాట్ఫామ్ వల్ల ఆ డేటా ఈజీగా ఉండడం వల్ల నేను నాకు తెలిసిన వాళ్ళకి నేను కాల్ చేసి నా విలేజ్లో ఉన్న వాళ్ళంటే నేను అడాప్ట్ చేసుకోవాలంటే హెల్ప్ చేయాలంటే కాల్ చేసి చేయొచ్చు. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్ సార్. సో లైక్ మీ ఎంతోమంది చేయడానికి చాలా స్కోప్ ఉన్న ప్రోగ్రామ్ సార్ ఇది. ఇట్స్ ఆల్ ఇట్ నీడ్స్ ఈస్ కొంచెం అవేర్నెస్ తీసుకుని రావాలి జనాలకి. అంటే నన్ను ఇందులో P4 అంబాసిడర్గా ఉండమన్నారు. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు టేక్ దట్ రోల్ సార్. సో నాకు యూఎస్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇండియాలో కావచ్చు, నాకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, నా నెట్వర్క్లో అందరూ కూడా ఐ విల్ ట్రై టు మోటివేట్ దెమ్. అండ్ ఈ ప్రోగ్రామ్ అయితే మంచిగా ఇంప్లిమెంట్ చేస్తే చాలా హ్యూజ్ ఇంపాక్ట్ వస్తుంది, చాలా హ్యూజ్ సక్సెస్ అవుతుందని నాకు గట్టి కాన్ఫిడెన్స్ సార్. అండ్ ఐ ట్రై టు. సార్ థ్యాంక్ యూ మా. ఇప్పుడు మీ పేరేంటి మా? బాలాజీ సార్. ఇది మా బాలాజీ. ఇప్పుడు బాలాజీని మీరు చూశారు, పెడన్ నుంచి అమెరికాకి వెళ్ళాడు. ఆ రోజు ఐటీ బూమ్ వస్తే నేను దాన్ని ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ కింద అడాప్ట్ చేసి ప్రమోట్ చేశాం. అందులో ఆయన కూడా దాన్ని అడాప్ట్ చేసుకొని అమెరికాకి వెళ్ళి ఆంటర్ప్రెన్యూర్ అయ్యాడు. ఒక అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు, ఒక స్థాయికి ఎదిగాడు. ఎప్పుడైతే ఇప్పుడు P4 నాకు ఒక అనుభవం, చాలాసార్లు చెప్పాను, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా చాలా ప్రాజెక్టులు మనం చేస్తున్నాం. రోడ్స్, ఎయిర్పోర్ట్లు, పోర్ట్స్, లేకపోతే టెలికమ్యూనికేషన్ సెక్టర్, కాలేజీలు చాలా పెడుతున్నాం.
దీనివల్ల ఒక 30 ఏళ్ళు వాళ్ళు రన్ చేసి తిరిగి గవర్నమెంట్కి అప్పచెప్పే పరిస్థితి వస్తుంది. వాళ్ళు తీసుకున్న లోన్స్ కూడా కట్టేస్తారు, దాంట్లో ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ కూడా వాళ్ళకు కలిసి వస్తుంది. ఇది చూసిన తర్వాత కొంతమంది బాగుపడతారు, అంటే ఇండస్ట్రీ పెట్టినా ఇంకొక పని చేసి స్వతహాగా పైకి వస్తున్నారు. వాళ్ళని చూసిన తర్వాత చాలా వరకు మనం చూస్తే ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. డబ్బులు వచ్చే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. తెలివితేటలతో ఒక్క అడుగు ముందుకేయగలిగితే మళ్ళా ఇంకొక అడుగు వేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. దీనివల్ల ఆర్థిక అసమానతలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొంతమందికి జీవన ప్రమాణాలే మెరుగ్గా ఉండవు, కొంతమందికి లావిష్గా ఉంటాయి. మన సమాజంలో నా ఉద్దేశం ప్రతి ఒక్కరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. బాలాజీ కూడా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాడు, ఒక పేద కుటుంబం నుంచి వచ్చాడు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు, పబ్లిక్ ఎక్స్పెండిచర్తోనే పైకి వచ్చాడు. ఈరోజు ఇలాంటి వాళ్ళు తిరిగి సొసైటీకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. గివ్ బ్యాక్ టు ది సొసైటీ. సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరికి ఉండాల్సిన అవసరం ఉంది. మనం అందరం మనుషులుగా ఉండే మనం పైకి వచ్చాం. మనతో పుట్టిన వాళ్ళు అక్కడనే ఉన్నారు, వాళ్ళ పిల్లలు చదువుకోలేకపోతున్నారు. ఇప్పుడు వాడు చెప్పింది, ఆ చిన్న పిల్లవాడికి ఒక బ్రెయిన్లో ఇది వచ్చినప్పుడు ఆ మెషిన్ పెడితే బ్యాటరీ అయిపోతే ఆ బ్యాటరీని వేసుకోవడానికి కూడా స్తోమత లేని పరిస్థితి వచ్చారు. బిగినింగ్లో పెట్టుకున్న తర్వాత ఆర్థికంగా చితికిపోవడం కానీ, పరిస్థితులు అనుకూలించకుండా పోవడం కానీ జరిగే పరిస్థితి వచ్చింది. అలాంటప్పుడు ఆ టైమ్లీ ఇది చేయండి అని చెప్పడం, ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి 10 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం, అది చేశారు బాలాజీ. ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆ ఊర్లోనే ఒక వాటర్ స్కీమ్ కూడా పెట్టి, ఎస్టీపీ పెట్టి, ఇంకొక పక్కన పెద్ద ఎత్తున 15 కుటుంబాలను అడాప్ట్ చేసుకున్నాడు. భగవంతుడు శక్తి ఇస్తే, ఓపిక ఇస్తే ఇంకా ఎక్కువ కుటుంబాలు అడాప్ట్ చేసుకొని, నేను అందుకే ఒక మాట చెప్పాను. చాలామంది ఏమనుకున్నారంటే ఒకసారి 1 లక్ష రూపాయలు ఇచ్చేసి పని అయిపోయిందని కాదు. నేను మార్గదర్శి బంగారు కుటుంబం 10-20 అంటే 10% పైన ఉండేవాళ్ళు మార్గదర్శులు, 20% కింద ఉండేవాళ్ళు బంగారు కుటుంబాలు. వీళ్ళు వాళ్ళని దత్తత తీసుకుని ఎస్ఎంఎల్ మోడల్, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ చేసుకొని, మీ అంత పై కాకపోయినా ఒకవేళ అదృష్టం కలిసి వస్తే మనకంటే తెలివైన వాళ్ళు ఉంటే ఇంకా పైకి కూడా వస్తారు. కనీసం వారిని కూడా మెరుగైన స్థాయికి తేవడం, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడం. సంపద అనేది కొంతమందికే కాదు, అందరి జీవితాలకు వెలుగిచ్చే విధంగా ఉండాలి. అదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. బాలాజీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కంగ్రాచులేషన్స్ బాలాజీ గారు, మీరు చెప్పింది కరెక్ట్. నేను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా వినూత్నమైన ఆలోచనలతోనే ముందుకు వస్తాను. 20-30 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించుకొని ముందుగానే దానికి ప్రయత్నం చేస్తాను. ఒకప్పుడు పాపులేషన్ ప్లానింగ్ అన్నాను, ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ అంటున్నాను. నేను చేసిన పని మార్చుకొని మళ్ళా ఇంకొక మోడల్కి వస్తున్నాను. ఇప్పుడు పీపీపీ మోడల్ పెట్టాం, ఇప్పుడు P4 మోడల్ పెట్టాం. ఈ మోడల్ ద్వారా భారతదేశంలో ఒక న్యూ మోడల్, అంటే ఆర్థిక అసమానతలు తగ్గించి అందరూ కూడా హ్యాపీగా ఉండడం కోసం ఆలోచించే మోడల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అయితే సమాజంలో ఒకటి ఉంది, మనం కూడా పేదరికం ఉన్నప్పుడు చాలా కష్టాలు పడతాం. పైకి వచ్చిన తర్వాత సమాజం గురించి మర్చిపోతాం. మనం పడిన కష్టాలు కూడా మర్చిపోయి ఇది శాశ్వతం అనుకొని ఎవరిని పట్టించుకోం. అది మనుషుల యొక్క నైజం. దానికి విభిన్నంగా మనం మోటివేట్ చేయాలి. మీరు ఒక 5 మందిని మోటివేట్ చేయడం, ఆ 5 మంది 10 మందిని మోటివేట్ చేయడం, ఇది నిరంతరం జరగాల్సిన అవసరం ఉంది. నేను 1 ఇయర్ నుంచి మాట్లాడుతున్నాను. ఒక ఆర్గనైజేషన్ పెట్టాం, ఇప్పుడిప్పుడు నిలదొక్కుంటా ఉంది. మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినట్టు అన్నీ అయిపోయినాయి అంటున్నాడు. ఇంకా అన్నీ అయిపోలేదు, ప్రారంభం మాత్రం. ఇది తొలి అడుగు మాత్రం, మొదటి సంవత్సరం, ఫస్ట్ స్టెప్ మాత్రం పడింది. దీన్ని బలంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ బాలాజీ. థ్యాంక్ యూ సార్. సార్ ఒక చిన్న మాట సార్ ప్లీజ్. ఆ రోజు మీరు క్రియేట్ చేసిన, సపోర్ట్ చేసిన ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్లనే నేను ఇవాళ అక్కడికి వెళ్ళి ఎదగలిగిన. దాంతోపాటు నేను ఇవాళ హైదరాబాద్లో ఒక 180 మంది ఎంప్లాయ్మెంట్ నేను ఇవ్వగలుగుతున్నాను సార్ ఐటీలో.
I wanted to give that whole credit to you, sir. Thank you. It's all because of your థ్యాంక్ యూ గుడ్ ఐఎమ్ వెరీ aura that హ్యాపీ. you have created. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అందరికీ హెల్ప్ చేస్తూనే ఉండాలి, అది నిరంతరం చేయాలి. మన కుటుంబం మనమే కాదు, సమాజమే మన కుటుంబం. అందుకే భారతదేశ సంస్కృతి వసుదైవ కుటుంబం, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. అందరి కోసం కనీసం మనకు వచ్చే డబ్బుల్లో ఒక 10% సమాజం కోసం ఖర్చు పెడితే ఆ తృప్తి, ఆ సాటిస్ఫాక్షన్ ఏ పనిలో ఉండదు. అది చేయాల్సిందిగా మరొకసారి కోరుతున్నా. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ బాలాజీ గారు. తర్వాత జిల్లా పరంగా నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి బి రాజకుమారి గారు. నంద్యాల డిస్ట్రిక్ట్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. బాగా బాగా అనిపిస్తుంది కేశవ్ గారు. సార్ నమస్కారం సార్. చాలా బాగా జరిగింది సార్ ప్రోగ్రాము. లాస్ట్ 2.5 అవర్స్గా కంటిన్యూస్గా మార్గదర్శులు కుటుంబాలు మాట్లాడుతూ ఉంటే చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ సార్. కొంతమంది ఇల్లు కట్టించారు, కొంతమంది చిన్నపిల్లలకు హార్ట్ సర్జరీ చేయించారు, మెడికల్గా కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తున్నారు బంగారు కుటుంబాలు. నెక్స్ట్ కొంతమంది పెళ్ళిళ్ళకి సపోర్ట్ చేశారు, ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేశారు, కమ్యూనిటీస్ నీడ్స్ని అడాప్ట్ చేశారు, హాస్టల్స్కి డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ఇచ్చారు. అంటే మల్టిపుల్ సార్, అంటే రకరకాలు. ఇంకా కొన్ని అయితే తనకు వచ్చే 15,000 జీతంతోనే కొన్ని కుటుంబాల్ని కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తుల స్టోరీస్ని వింటూ ఉంటే నిజంగా మీ డ్రీమ్ ఇప్పుడిప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ మొదలవుతా ఉంది అనేటువంటిది అర్థమవుతుంది సార్. మీరు ఐ వోంట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం సార్. పక్కనే మనకి రంగారెడ్డి గారు ఉన్నారు సార్, ఆయన తన అనుభవాల్ని పంచుకుంటారు సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం రంగారెడ్డి గారు, చెప్పండి. రంగారెడ్డి సార్, మాది ఎం కృష్ణాపురం గోస్పాడు మండలం, నంద్యాల జిల్లా సార్. మన న్యాయశాఖ మంత్రి మరియు మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎంటి ఫరూక్ సార్ గారి నియోజకవర్గం. నేను బేసిక్గా యుఎస్ ట్యాక్స్ ఆడిటర్ సార్, హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. ఇన్ఫీ ట్యాక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ని. నేను మా గ్రామం మొత్తంని మీరు పెట్టిన P4 లక్ష్యంగా స్ఫూర్తిగా తీసుకొని బంగారు కుటుంబాలని దత్తతగా తీసుకొని టోటల్గా గ్రామంలో ఉన్న ఎన్ని బంగారు కుటుంబాలు అయితే ఉన్నాయో అన్ని బంగారు కుటుంబాలని దత్తతగా తీసుకొని వాళ్ళకు కావలసిన ఫెసిలిటీస్, న్యూట్రిషన్ ఫుడ్కి సంబంధించిన ఫినాన్షియల్ సపోర్ట్ కానీ, వాళ్ళకు మినరల్ వాటర్ ప్లాంట్, RO ప్లాంట్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశాను. 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, తర్వాత వాళ్ళకు పెన్షన్ రూపంలో పెన్షన్ లాగా ఒక న్యూట్రిషన్ ఫుడ్ వాళ్ళు తీసుకోవడానికి ఎక్కడ మెడిసిన్స్ కానీ ఇబ్బంది పడకుండా, అంటే పెన్షన్లకు అనర్హులుగా ఉన్న వాళ్ళకి మంత్లీ 1000 రూపాయల పెన్షను, దివ్యాంగులకైతే 2000 రూపాయల పెన్షన్ నేను అందిస్తున్నాను. ఇదే కాకుండా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయిన వాళ్ళకి మట్టి ఖర్చులకు గాను 5000 రూపాయలు నేను అందించడం జరుగుతుంది. అలాగే పేదింటి ఆడపడుచులకు కళ్యాణ కానుక కింద, పెళ్లి కానుక కింద 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాను. ఇదే కాకుండా మెడికల్ ఎమర్జెన్సీ ఎవరికి వచ్చినా కూడా వాళ్ళకి నేను హాస్పిటల్ వెళ్ళి నా తరఫున మా బ్రదరు ఊర్లో ఉండి, రంగశేఖర్ రెడ్డి ఊర్లో ఉండి చూసుకుంటూ వాళ్ళను పరామర్శించి వాళ్ళకు ఆర్థిక సహాయం కూడా చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా నేను చేయాల్సినవి చాలా కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి సార్. హాస్పిటాలిటీ పూర్తిగా ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు మా గ్రామం నుంచి ఇంకొక గ్రామంకి వెళ్ళాలి అంటే వయోవృద్ధులు ఉన్నారు, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ కొడుకులు ఉన్నా పిల్లలు ఉన్నా తీసుకెళ్ళలేని పరిస్థితి, వీళ్ళు వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళకు హాస్పిటాలిటీ నేను మా ఊర్లోనే ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను. అలాగే స్కూల్ పిల్లలకి మధ్యాహ్నం భోజనంలో భాగంగా ప్రతి గురువారము నేను స్వీట్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది స్కూల్ పిల్లలను ఎంకరేజ్ చేయడం కోసం మాత్రమే నేను చేస్తున్నాను. ఇదే కాకుండా స్కూలు అడ్మిషన్స్ పెరిగేదానికి నేను బంగారు కుటుంబాలతో మాట్లాడి పిల్లలు స్కూలు మాన్పించకుండా వాళ్ళకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. హాస్పిటాలిటీ మెయిన్ చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇదే కాకుండా పిల్లలున్న వయోవృద్ధులు, వాళ్ళకు సింగిల్ ఉమెన్ కానీ సింగిల్ జెంట్ కానీ ఉన్న వాళ్ళకి పూర్తిగా ఫుడ్ ప్రాబ్లం ఉంది సార్. వాళ్ళకి నేను మా ఊర్లో అబ్జర్వ్ చేశాను చాలా కుటుంబాన్ని. ఈ కుటుంబాలకి నేను త్వరలో వాళ్ళకు
మా భోజన వసతి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. అది కూడా ప్యాకింగ్ చేసి వాళ్ళకు అందుబాటు చేయాలనే ఉద్దేశంతో నేను ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలకు అంటే మా గ్రామానికి ఏ సమస్య వచ్చినా, బంగారు కుటుంబాలకు ఏ సమస్య వచ్చినా నేను వాళ్ళకి P4 కార్యక్రమంలో భాగంగా మీ నుంచి నేను స్ఫూర్తి పొందాను సార్. నేను పొందాను. వాళ్ళకు ఏ సమస్య వచ్చినా నేను ఆదుకుంటాను, నేను సపోర్ట్గా ఉంటాను. వాళ్ళను ఫినాన్షియల్గా కూడా ఎదిగేదానికి నేను అన్ని రకాలుగా స్టెప్స్ తీసుకుంటున్నాను. ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు చదివేదానికి గైడెన్స్, ఎక్కడ ఏది చదవాలి, ఎక్కడ ఏ ఉద్యోగాల్లో ఇవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ నేను హైదరాబాద్లో ఉద్యోగాలు ఎవరికైనా కావాల్సి వస్తే వాళ్ళకి ఉద్యోగాల్లో నాకు తెలిసిన చోట నా కంపెనీలో ఉద్యోగాలు ఏర్పాటు చేస్తున్నాను సార్. నేను ఇదే విధంగా నేను చేసే సర్వీసు ప్రొఫెషనల్గా మీరు డెవలప్ చేసిన హైదరాబాద్ సాఫ్ట్వేర్ రంగాన్ని ఏదైతే డెవలప్ చేశారో వీళ్ళు డెవలప్ అయ్యి అమెరికాలో స్థిరపడిన వాళ్ళకి నేను అన్ని రకాల సర్వీస్, టాక్సేషన్ సర్వీసెస్, అకౌంటింగ్ సర్వీసెస్ నేను ఇస్తున్నాను సార్. ఈ రకంగా ఇండైరెక్ట్గా ప్రతి దాంట్లో మీ సేవలు చాలా ఉపయోగపడుతున్నాయి సార్. చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మా చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎక్సలెంట్. మనస్ఫూర్తిగా అభినందనలు, కంగ్రాచులేషన్స్. అందరూ కూడా లైన్లో ఉండి అందరూ అభినందించాలి. ఒక స్ఫూర్తి. వారు మనం చెప్పిన దానికంటే ఎలాబరేట్గా వెళ్ళారు. కొన్ని కుటుంబాలని, బంగారు కుటుంబాలని అడాప్ట్ చేసుకోవడమే కాకుండా ఎవరైతే అవసరం ఉందో వాళ్ళందరి అవసరాలు తీర్చడానికి వారికి ఎంత బ్యాండ్విత్ ఉందో అంత కూడా ఉపయోగిస్తున్నారు, ఎంత ఆర్థిక స్తోమత ఉందో దాన్ని కూడా ఉపయోగించారు. చాలామందికి డబ్బులు ఉంటాయి, ఆ డబ్బుల్ని మీనింగ్ఫుల్గా ఖర్చు పెట్టడంలో చాలామంది ముందుకు రారు. అంటే ఒకసారి డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బులు మనం ఖర్చు పెడితే మనం తగ్గిపోతుంది అనుకుంటారు. భగవంతుడు ఎప్పుడు మంచి పని చేస్తూ ఉంటే మీరు ఖర్చు పెట్టిన దానికంటే 10 రెట్లు 100 రెట్లు అదనంగా మీకు డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మానవ సేవే మాధవ సేవ. ఇప్పుడు దేవుని ఉండిలో డబ్బులు వేస్తాం, మన కోరిక కోరుకొని దేవుడు ఆశీర్వదిస్తాడు, మన కోరికలు మన్నిస్తారు. అదే సమయంలో మనుషులకు కూడా మీరు సేవ చేస్తే దేవుడు అంతే ఆశీర్వాదాలు ఉంటాయి, ఇంకా బెటర్ ఆశీర్వాదం ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనిషిగా బతకాలి. చంద్రశేఖర్ రెడ్డిని అభినందిస్తూ ఒక గ్రామాన్ని అడాప్ట్ చేసుకొని అన్ని విధాల ఆ గ్రామాన్ని పైకి తేవాలని ముందుకు పోతున్నాడు. మన అలాంటి వ్యక్తులు చాలామంది పైకి వచ్చారు. అందరికీ స్ఫూర్తి వస్తే నాకు 2040 కూడా అవసరం లేదు. అంతకు మునిపే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. తప్పకుండా ఇది ప్రయత్నం, దీన్ని వదిలిపెట్టే సమస్య ఉండదు, ముందుకు తీసుకెళ్తాం. కంగ్రాచులేషన్స్. అక్కడేమన్నా ఎవరన్నా మాట్లాడాలన్నా మీ యొక్క బెనిఫిషరీ ఒక్క బంగారు కుటుంబం ఉంది సార్, ఇప్పుడే ఇస్తారు కొంచెం దగ్గర. ఇట్లా నువ్వు ఇట్లా మైక్ రావడం లేదు. మీరు లేండి ఫరూక్ గారు, లేండి. మీరు కూర్చో. ఇచ్చాడు, ఇప్పుడు ఇచ్చాడు, మైక్ ఇచ్చాడు. ఓకే, హలో మాట్లాడమ్మా. నమస్కారం సార్. నమస్తే అమ్మా, చెప్పు. ఎం కృష్ణాపురం, గోసుపాడు మండలం, నాగతమ్మ సార్ నా పేరు. చెప్పమ్మా. సార్ మా ఊళ్ళో రవీంద్రారెడ్డి రంగారెడ్డి కొడుకు అని మాకు నీళ్ళు వసతి బాగా కనిపించినాడు, దగ్గర కట్టించినాడు, అన్ని సౌకర్యాలు మంచిలు సప్లై చేస్తున్నాడు, మాకు ఇళ్ళలో కార్యాలకు ఎత్తిస్తున్నాడు సార్. మళ్ళా పెళ్లి కానకాలు ఇబ్బంది అయితే 10,000 లెక్కించి సౌకర్యం చేస్తున్నాడు. మన పింఛన్ల కన్నా ముందుగా ఒక 20 రోజుల ముందే ఆయన మంచంలో పడిపోయి లేనులకు 2,000 ఇస్తాడు, తిరగటోళ్ళకి 1000 రూపాయలు ఇస్తున్నాడు ఆయన సోజాగా సార్. మధ్యాహ్నం భోజనం పిల్లలకు పెట్టే కల్లా గురువారం పోయి సీట్లు మంచి వాళ్ళకు ఉపయోగపడతాడు, ఏదైనా అడిగి చేస్తాడు. మాకు అన్ని బాగానే ఉన్నాయి సార్. ఆయన ఉన్నప్పుడు సౌకర్యంగా మీరు ఈ రవీంద్ర రెడ్డిని గుర్తించి మొహంగా లేని వల్ల రాబట్టి వారిని గుర్తించి మా ఊరికి బాగా అభివృద్ధి చేయండి సార్. నమస్కారం సార్. నువ్వు కూడా ఆశీర్వదించు ఆయన్ని, దేవుడిని కూడా ప్రార్థించు అన్ని మంచి జరగాలని. సరే సార్. చెయ్యమ్మా. నువ్వు పూజ చేస్తావా? నువ్వు పూజ చేస్తావా? చేస్తాను సార్. నువ్వు చేస్తానులే. పూజ ఓకే, పూజ చేస్తావు కాబట్టి ఇను చెప్తా. పూజ చేసేటప్పుడు ఒకసారి ఆయన తలుచుకో. ఆయనకు మంచి దేవుడు ఆశీర్వదించాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి, 10 మందికి ఇంకా ఎక్కువ ఉపయోగపడాలని నీతో సమానంగా ఆయన కూడా తలుచుకుంటూ సరిపోతుంది. సరే సరేలే సార్.
ఓకే అమ్మా, గుడ్, మంచిదమ్మా. మంచి సార్. థ్యాంక్ యూ తల్లి. ధన్యవాదాలు. తర్వాత నియోజకవర్గాల భాగంగా నిడదవోలు నియోజకవర్గం వారు వర్చువల్గా సిద్ధంగా ఉన్నారు. సార్ నెడదోల్ ప్లీజ్ రెస్పాన్స్ సార్, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. కందుల దుర్గేష్ సార్. దుర్గేష్ గారు చెప్పండి. సార్ పేదరిక నిర్మూలన కార్యక్రమంలో ప్రభుత్వంతో పాటు సమాజంలో ₹4 సంపాదించిన వారు కూడా భాగస్వాములు కావాలి, తద్వారా పేదరిక నిర్మూలన కావాలని తమరు చేసినటువంటి ఆ లక్ష్యం ఈ సంవత్సర కాలంగా ప్రజల్ని చైతన్యవంతం చేసినటువంటి విషయాన్ని తమకు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభించి సంవత్సరమైన సందర్భంగా తమకి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు మనందరికీ తెలియజేస్తూ, ఇవాళ నిడదవోలు నియోజకవర్గంలో వ్యక్తిగతమైనటువంటి అవసరాలు తీర్చడానికి, అదేవిధంగా కమ్యూనిటీ అవసరాలు తీర్చడానికి కూడా చాలామంది సంస్థలు అదేవిధంగా వ్యక్తులు కూడా ముందుకు వచ్చారు సార్ ఈ సంవత్సర కాలంలో. అందులో ప్రధానంగా నెస్లే ఇండియా వారు వాళ్ళు స్కూల్స్ని చూసి మన ఆహ్వానం మేరకు వచ్చి స్కూల్స్ చూసి అక్కడ ఒక 15 మాడ్యులర్ శానిటేషన్ యూనిట్లని 30 లక్షల రూపాయలతోటి వాళ్ళు నిర్మించారు. ఇవాళ దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి బాలికలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ డ్రాప్అవుట్ శాతం కూడా తగ్గే విధంగా ఉంది అధ్యక్ష. అదేవిధంగా నున్న ధనలక్ష్మి గారు గోపవరంలో చెత్త సేకరణకి ఒక 10,50,000 తోటి ఒక ట్రాక్టర్ని ఇచ్చారు. దాని ద్వారా అక్కడ పారిశుధ్యం మెరుగుపడింది సార్. అదేవిధంగా కారంకి శివకుమార్ గారు ఆయనకు ఉన్నటువంటి కొద్దిపాటి పొలమే, అది 2 ఎకరాల పొలంలో ఒక 40 సెంట్లని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పేద వ్యక్తికి ఇచ్చి కౌలు తీసుకోకుండా అతన్ని పండించుకోమని చెప్పి ఇవ్వడం జరిగింది సార్. దానివల్ల అతను బాగున్నాడు. అదేవిధంగా మన సత్యనారాయణ గారు ఆయన కూడా అక్కడ సంస్థ లోకల్గా ఉన్న వాళ్ళకి చదువు చెప్పించడానికి వాళ్ళకి చేశారు సార్. అదేవిధంగా మరొక వ్యక్తి దాసు సుబ్రహ్మణ్యం గారు, ఆయన అక్కడ వెల్నెస్ సెంటర్ మనకి శాంక్షన్ అయితే దానికి ఆయనే స్వయంగా ఒక 10 సెంట్లు ల్యాండ్ని కొనిచ్చి దాంట్లో పెట్టండి అని చెప్పి వారు చెప్పారు సార్. అదేవిధంగా కూలెక్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ వాళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ట్రైనింగ్ ఇవ్వటం, ఉపాధి కల్పించడం లాంటి కార్యక్రమానికి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు సార్. అదేవిధంగా ఇన్ఫీ వెర్సే సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని హైదరాబాద్ వారు ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ప్రధానంగా ఏఐ, విఆర్, ఏఆర్లో ట్రైనింగ్ ఇచ్చి అందులో మహిళలను భాగస్వాములు చేసి వారికి శిక్షణ కల్పించే విధంగా కార్యక్రమాన్ని చేపట్టారు సార్. ఇలా చూసుకుంటే చాలా వ్యక్తిగతంగా చాలా కార్యక్రమాలు చేశారు. నా పక్కన నెస్లే ఇండియాకి సంబంధించినటువంటి సీనియర్ మేనేజర్ ఉన్నారు సార్. ఆయన ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని మన ఓపెనింగ్ కూడా వచ్చారు. ఇటు పక్కనేమో దాని లాభం పొందుతున్నటువంటి చిన్నారి విద్యార్థిని ఉంది, వీళ్ళిద్దరూ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు నెస్లే కంపెనీ అతనికి ఇస్తాను సార్, ఆయన చేత ఒకసారి మాట్లాడతాను. థ్యాంక్ యూ. ఇవ్వండి. Sir, good evening. First of all, thanks for giving this opportunity to speak with you, sir. And congratulations for the first anniversary of P4. So when we say P4, we are having 4 components in this: public, private, people, partnership. So there is a connect between all of us. Now with this project, so it has become so easy to communicate, connect each other, sir. In this connectivity, when I say as Nestle, how we have connected with the government Andhra Pradesh. So we are having pre-designed projects. First of all, the project is of sanitation blocks, where we do construct the sanitation facilities for the government girls high school. When I say government girls high school, it is not randomly it is getting picked up. We just see that wherever the need is there. 40:1 ratio, we will just check the data and basis that we will provide the sanitation facilities. Sir, we have done 53 units in the year 2025 in 15 schools covering 4 districts, sir. And this will be roughly around 1 crore rupees of CSR funding for the state, sir. Not only this, sir, we also focus on CSR projects like FOSTAG certification, serve safe food. So in this project, what we do is we train the street food vendors. We give them aprons, we give them whatever the need basis their cart is required. We train the hygiene part of their cart, we give the certification, and of course we will be in touch regularly and we say like how they have to use, what they have to use while they are preparing the food.
Basically, the RUCO part, repurposed used oil, that also will be focusing, sir. So the other part is for the year 2025, there was lot of natural disasters like Monta floods, Monta cyclone, floods were there. So for that also, as a Nestle company, a small contribution, we have provided around 6,000 essential commodities for the beneficiaries across Andhra Pradesh. So this is one of the projects what we have done, sir. Sir, this is not because of I alone. This is all because of the people surrounded by me, like Minister Sir here, the team, the joint collector, everyone across have supported in this project, sir. And I'm expecting the same from your end for the future as well, sir. We are having lot of projects, sir. Lot of projects in the sense we are pre-planned. In that also, we will see that in 2026, we are contributing the best to the government of Andhra Pradesh, sir. Thank you so much. Thank you. Thank you. Very nice of you. Really, I am thanking you. Before concluding, I will ask that girl, Chudamma, no Japamma, నీకు లాభం ఏమో నెస్లే మీ దగ్గర టాయిలెట్స్ కట్టారు ఏంటి లాభం ఏంటి? గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు నా నమస్కారం మరియు మీ శుభాశీస్సులు సార్. సార్ నా పేరు తేజస్విని, నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను పిఎంసి జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ నిర్దాల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ మీరు ప్రవేశపెట్టిన P4 అనే దాని నుంచి నెస్లే కంపెనీ వారు మా స్కూల్ మేము పడే కష్టాన్ని చూసి నెస్లే కంపెనీ వారు మా స్కూల్లో టాయిలెట్స్ కట్టించారు సార్. దాని కారణంగా మేము చాలా హైజీన్ పొందుతున్నాం సార్. మరియు మేము ఇన్ టైంలో క్లాస్కి అటెండ్ అవుతున్నాం సార్. ఇంతకు ముందు అయితే మాకు వాష్రూమ్స్ తక్కువ ఉండడం కారణంగా మేము వాష్రూమ్స్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం సార్. మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం సార్. ఇంటర్వెల్ ఇచ్చిన టైం మాకు సరిపోయేది కాదు సార్. దాని కారణంగా క్లాస్ కూడా లీడ్కి అటెండ్ అయ్యేవాళ్ళం సార్. ఇప్పుడు ఈ న్యూ వాష్రూమ్స్ కట్టాక మేము క్లాస్కి ఇన్ టైంలో అటెండ్ అవుతున్నాం సార్. అండ్ వీఆర్ యూజింగ్ దట్ వాష్రూమ్స్ సార్. అండ్ నెక్స్ట్ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మీకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మరియు దీని కారణంగా మొత్తం దేశానికే మార్పు చెందుతుంది సార్. ఇంకా నా తరపున, స్టూడెంట్స్ తరపున, మా స్కూల్ హెచ్ఎం మేడం తరపున, అందరి తరపు నుంచి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్, వెల్ డన్, వెల్ సెడ్. ధన్యవాదాలండి. ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ చూసినప్పుడు మీరు నెస్లే వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నప్పుడు నాట్ ఓన్లీ శానిటేషన్, వన్ ప్రియారిటీ శానిటేషన్. Nestle is known for food brand. Automatically they have spent some time, push cards, how to train them, hygienic, quality, everything, and recipe. I really appreciate. This is where I am expecting all of you. You are having specific skills. On the other end, Bangaru Kutumbams, they don't have that type of skill. That knowledge exchange and best practices, how to teach them. This is the expectation I'm having. All corporate sector, big multinations, even corporate and best people in society has to give helping hand for others. I really appreciate Nestle. This year you have to prepare one more project, and also you have to identify 40, 50 or 100, 200 Bangaru Kutumbam also. As on today you are doing community work, now we have to identify some families, 200 or 500 like that. I want to request you how to help them timely financial assistance, under the same time and holding right time, how to guide them, right direction, right decision making. Then automatically it makes all the difference. So that is where I wanted to see you will have satisfaction. Even always I am saying, so many people in history, some man behind helped them right time. Even Ambedkar, even Abdul Kalam, like that everybody was helped by some noble persons. Because of that they are going in that direction. So you have to identify some people, keep one CEO or COO. Sure, sir. Thank you so much, sir. I wish, We'll all, take it up, sir. I wish all the best. You spend some
CSR, more CSR in Andhra Pradesh, and you will have satisfaction in future. If I get an opportunity, I'll be meeting you personally, sir. Yeah, please. Welcome. Thank you so I will much. meet you. So nice talking. Thank you. So nice Very talking. nice of you. Good luck. Bye-bye. All the best. Thank you. Thank you, sir. ధన్యవాదాలండి. ఈరోజు మనతో ఒక మార్గదర్శి వెంకటగిరి నియోజకవర్గంలో వేలాది బలహీన కుటుంబాల జీవితాలకు తన సేవలతో మారుస్తున్నటువంటి టీవీఎస్ శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్, అలాగే వీరి భాగస్వామ్యం ద్వారా జీవితం మారిన వెంకటగిరి ప్రాంతానికి చెందినటువంటి ఒక బంగారు కుటుంబం కూడా మనతో ఉన్నారు. గుండ్ల సముద్రం గ్రామానికి చెందిన శ్రీమతి పంజం సుబ్బమ్మ గారు. గుండ్ల సముద్రం గ్రామానికి చెందిన పంజం సుబ్బమ్మ గారు మెరుగైన జీవనోపాధి కోసం తన భర్త చిన్నబాబుతో కలిసి వచ్చారు. వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సురక్షితంగా తాగునీరు లేకపోవడం వల్ల వారు కిడ్నీ సమస్యలతో బాధపడ్డారు. ప్రతిరోజు అవసరాలకు వెంకటగిరి వరకు వెళ్ళి దాదాపు 5 కిలోమీటర్ల నీరు కోసం వెళ్ళి తాగునీరు తీసుకువచ్చేది. మరి ఈ పరిస్థితి గుర్తించినటువంటి టీవీఎస్ శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్ సెర్ప్తో కలిసి అనేక కార్యక్రమాలు చేపట్టారు. టీవీఎస్ శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్ ఫీల్డ్ డైరెక్టర్ శ్రీ ఎస్ జైసింగ్ గారు మార్గదర్శి, వీరు మనతో ఉన్నారు. సార్ ప్లీజ్. Okay, carry on. Robert, please. కూర్చోండి మట్రా. సో అందరికీ ధన్యవాదాలు సార్. ఫస్ట్ ఇది చాలా గొప్ప గౌరవంగా ఉంది మాకు. ఇది ఫస్ట్ టైం ఇది పెద్ద స్టేజ్లో వచ్చి మాట్లాడుతున్నాము. బికాస్ నా వచ్చి ఒక ఫీల్డ్ డైరెక్టర్, అందే ఫీల్డ్లో పనిచేసే వర్కర్. మాకు ఈ అవకాశం ఇచ్చినది మా టీవీఎస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ గారు, అలాగే మా శ్రీనివాసన్ సర్వీస్ ట్రస్ట్ స్వరణ్ సింగ్ గారు. వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటాను. లేకపోతే ఇప్పుడు మేము ఇక్కడ వచ్చి మన హానరబుల్ సీఎం గారు కూడా మాట్లాడితే ఒక అవకాశం దొరికి ఉండదు. మేము వచ్చి మస్ట్ మా గ్రామం వెళుతున్నాం సార్. వెళ్ళి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారని చూస్తున్నాము. అలాగే మా గుండ్ల సంవత్సరం ఎస్టీ కాలనీ కూడా వెళ్ళబోదు. వాళ్ళు ఎవరు బయటికి రాలేదు, అంటే వాళ్ళు అందరు చాలా వాళ్ళు నిర్బంధంలో ఉన్నారు. వచ్చబోదు ఫస్ట్ మాకు చెప్పినది ఏమంటే, వస్తున్నారు మా బాధలు వినుకుంటారు, తర్వాత చేసేవాళ్ళు ఎవరు లేదు, మేము ఎవరిదన్ను వెళ్ళడము మాకు ఎవరు తెలదు అలా అని హోప్లెస్గా ఫీల్ అయి విన్నారు. తర్వాత వాళ్ళు పడే కష్టం కూడా మాకు చెప్పారు. అలా అంటే తాగదని మంచి నీళ్ళు కూడా లేగానే చాలా మంది ఇక్కడ చచ్చిపోయారు, మా నాన్న కూడా చచ్చిపోయారు రీజన్గా అలా అన్నారు. సో అప్పుడు మా వైస్ ప్రెసిడెంట్ గారు రాజారాం సార్ ఏం చెప్పారంటే, నా నెక్స్ట్ 1 నెల లోపల వస్తాను, దానికి ముందర వాళ్ళు తాగదని మంచి నీళ్ళు ఇవ్వాలి ఫస్ట్ అలా అన్నారు. అది అప్పుడే చేసాము. అంటే ఒక టార్గెట్ పెట్టి వాళ్ళు తాగదని మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి వాళ్ళు చేసి ఇచ్చాము. అలాగే వాళ్ళు ఊర్లు అంటే 4 పక్కల చుట్టూ చూస్తే అది ఒక ఐసోలేటెడ్ గ్రామం, అంటే వెళ్ళదనికి అక్కడ దారి లేవు, నీళ్ళు కూడా పోతుంది, కాలువాయిలు ఉండాలి, పెద్ద పెద్ద కాలువాయిలు. సో వాళ్ళు యాక్సెసిబిలిటీ ఇవ్వాలని చెప్పి అనుకుని ఏమంటే వాళ్ళు 1.5 కిలోమీటర్స్ వెళ్తేనే వాళ్ళకి ఆటో కూడా దొరుకుతుంది. వాళ్ళ ఊరు లోపల ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చి హాస్పిటల్ వెళ్ళాలంటే కూడా దారి లేవు. సో అలా కూడా వాళ్ళు ఫీల్ అయ్యారు. తర్వాత ఒక 2 పైప్ కల్వెట్ కూడా వాళ్ళు యాక్సెసిబిలిటీ ఇవ్వాలని వేసిచ్చాము. సో తర్వాత ఇప్పుడు వచ్చి వాళ్ళు మా చైర్మన్ గారు వచ్చి చూసబోదు ఏమైందంటే, ఒక అమ్మ పెద్ద బాధపడుతుంది, వాళ్ళ ఇద్దరు డిసబుల్డ్ పీపుల్. అమ్మ కూడా చాలా చూసేది కూడా పెద్ద ఘోరంగా ఉండింది. వాళ్ళ ఇల్లు లోపల చూస్తే ఇల్లు పగిలిపోయింది. పైకి చూస్తే పైకి కూడా ఎప్పుడు పడుతుందో తెలదు, అంటే వాళ్ళు ఏం లేవు. సో ఎప్పుడు పడితే కూడా వాళ్ళు చచ్చిపోయే ఆ ఒక సిచ్యువేషన్లో ఉండారు. అమ్మ వచ్చి ఘోరంగా చెప్పింది అంటే, నా చచ్చేది నీ ముందర ఒక మంచి ఇంట్లో ఉండేసి చచ్చిపోవాలని అనుకున్నా అని ఒక ఫీల్గా చెప్పింది. అది మాకు చాలా పెద్ద ఫీల్ అయింది. అలాగే 2 ఇల్లు చేయాలని అనుకుని ఆ గ్రామాన్ని టోటల్గా అడాప్ట్ చేసాం. అంటే 25 ఫ్యామిలీ ఉండింది, అన్ని ఫ్యామిలీ కింద మేము వచ్చి ఇల్లు కట్టించేసాం. సో ఇప్పుడు వచ్చి వాళ్ళు దానికి పెద్ద ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్లో చెప్పాలంటే ఎట్ట ఇది వర్కౌట్ అయింది ఏంటంటే, ఆ 25 ఇల్లు కట్టించేదని ఫండింగ్ మేము చేసాము శ్రీనివాసన్ సర్వీసెస్ ద్వారా. బట్ దానికి స్థలములు ఇచ్చినది మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు. సో అది ఇవ్వకపోతే ఆ ప్రాజెక్ట్ వచ్చి సక్సెస్ఫుల్గా ఏమిండదు. అలాగే ఈరోజు మన సర్కార్ ద్వారా ఈరోజు అన్ని ఇంటింటికి మన పంచాయతీ ద్వారా వాటర్ కనెక్షన్స్ ఇస్తున్నారు. వాళ్ళకి ఇంటింటికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇస్తున్నారు. అంటే వాళ్ళు వెళ్ళబోదు చూస్తే మన ఇదిలో లైన్ వైర్లో అంటించేసి ఉన్నారు. ఎప్పుడు కాదు పెద్ద గాలి వస్తే కూడా పడిపోతే పిల్లలు అందరూ పెద్ద కాషువాలిటీ అయిపోతుంది.
అలా ఇప్పుడు కూడా ఉన్నారు. సో ఇప్పుడు మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి ఇంటింటికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ కూడా ఇస్తున్నారు. అంటే సేవింగ్ ద పీపుల్, లేకపోతే ఏమవుతుంది వాళ్ళని. సో ఇప్పుడు బరియల్ గ్రౌండ్ కూడా ఇప్పుడు చాలా ఎస్టీ గ్రామాల్లో మీరు బ్యాక్వర్డ్ విలేజ్లో పోతే ఎస్టీ గ్రామం, ఎస్టీ గ్రామం, యానాది గ్రామం సార్, యానాది ఎస్టీ గ్రామం. ఈజ్ ద వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. యానాదీస్ అంతా కూడా ప్లెయిన్ ల్యాండ్లో ఉంటారు. మోస్ట్ బ్యాక్వర్డ్, ప్రిమిటివ్, చాలా బ్యాడ్ కండిషన్లో ఉంటారు. ఒక ఊరిలో మంచి పాష్ విలేజ్, ఆ ఊర్లోనే యానాది కాలనీ ఉంటుంది. ఆ యానాది కాలనీ అయితే ఆ ఇళ్ళు కానీ అవన్నీ కూడా చాలా అధ్వానంగా ఉంటాయి. మొన్న శ్రీనివాసన్ గారు వచ్చారు, వీళ్ళ ట్రస్ట్ చైర్మన్. ఆయన వచ్చి నాకు వచ్చి చెప్పింది ఏంటంటే, చిత్తూరు జిల్లా అంటే తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లా, ఇక్కడ యానాది ఎక్కువ ఉంటారు, చెంచులు కూడా ఎక్కువ ఉంటారు కర్నూలు జిల్లాలో. అతను ముందుకు వచ్చి యానాది కాలనీస్ అన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఆయన నన్ను అడిగాడు. నేను కూడా పూర్తిగా సహకరిస్తానని చెప్పాను. ఇక్కడ ట్రూ స్పిరిట్ మీరు చూస్తే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళంతా యానాదీస్, మోస్ట్ బ్యాక్వర్డ్. అలాంటి వాళ్ళకి ఏం తెలియదు, కష్టపడతా ఉంటారు. కానీ వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చే స్కీములు కూడా ఉపయోగించుకోవాలనే నాలెడ్జ్ కూడా లేదు. రెండోది, ఆధార్ కూడా లేకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్యూమరేషన్ కూడా చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్లకు సేవలు అందించడం ఎక్సలెంట్. ఐ రియలీ అప్రిషియేట్ టీవీఎస్ ట్రస్ట్. అండ్ ఆల్సో గవర్నమెంట్ అనేది మీకు అందుబాటులో ఉంటాం. అందుకే గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చాం, కరెంట్ ఇస్తాం, నీళ్లు అన్నీ కూడా ఇవ్వడానికి ఏమేం చేయాలో మేము చేస్తాం. దిస్ ఈజ్ ది బెస్ట్ మోడల్. పబ్లిక్ గవర్నమెంట్, ల్యాండ్ కావాలంటే ల్యాండ్ ఇచ్చాం, నీళ్లు కావాలి నీళ్లు ఇస్తాం, అన్నీ ఇస్తాం. 2, ప్రైవేట్ ట్రస్ట్ మోడల్. ఆయన మొత్తం డబ్బులు తీస్తున్నాడు, మేనేజ్మెంట్ కూడా ఇస్తున్నాడు, బ్యాండ్ విత్ ఇస్తున్నాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అదే గవర్నమెంట్ చేయాలంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టినా అంత సమర్థవంతంగా చేయలేం. దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. 10 రూపాయలు ఖర్చు పెడితే 15 రూపాయలు పని అవుతుంది. అది వాళ్ళ యొక్క మోడల్లో బ్రహ్మాండంగా చేస్తున్నారు. మూడోది, పీపుల్. ఎవరైతే మోస్ట్ డిజర్వింగ్ ఇన్ ది సొసైటీ. నేను అందుకే లాస్ట్ 20% అన్నాను. వీళ్ళైతే లాస్ట్ 20%లో లాస్ట్ 0.2%లో ఉంటారన్న నా అభిప్రాయం. అంత బ్యాక్వర్డ్ వీళ్ళు. అలాంటి వాళ్ళకు మీరు ఆ సేవ చేయడం బ్రహ్మాండమైనటువంటి పార్ట్నర్షిప్. మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దీన్ని లాజికల్గా తీసుకెళ్ళండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ. అదే జనాలు కూడా పార్టిసిపేషన్ చెప్పాలి సార్. అంటే వీళ్ళు జీరోలో నుండి ఈరోజు ఒక 15 అంటే అసెట్స్ ఏమి లేవు సార్. వాళ్ళు ఒక రోజు పని వెళితే 2 రోజులు దాన్ని పెట్టి తినాలి. తర్వాత కూడా వాళ్ళు వెళ్ళి ఎవరుగా అప్పులు తీసుకోవాలి. తర్వాత వాళ్ళకే పనికి వెళ్ళాలి. అదే వాళ్ళ సిచ్యువేషన్ ఉంది. దాన్ని కూడా నేను ఏమడుగుతున్నానంటే, వాళ్ళ స్కిల్, వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ యొక్క అవకాశాలు, వాళ్ళు ఏ పని చేయగలుగుతారో చూసి మీరైతే వాళ్ళని మోటివేట్ చేయగలుగుతారు, మెంటరింగ్ చేయగలుగుతారు. ఒక మనిషిని పెట్టి గవర్నమెంట్ ఓపిక ఉండదు. మా వాళ్ళు పెత్తందారి వ్యవస్థ వరకు వెళ్ళిపోయేసి ఒకసారి ఫ్లయింగ్ విజిట్ వేసి వస్తే మారరు వాళ్ళు. మీరు ఒక మనిషిని పెట్టి కన్విన్స్ చేయగలిగితే, వాళ్ళ జీవితాలు మీరు మార్చగలిగితే, ఒక 1000 కుటుంబాలే తీసుకోండి, 500 తీసుకోండి, నాకేం బాధ లేదు. కానీ ఆ కుటుంబాలను కూడా నేను ముందే చెప్పాను, ఎంబీకే 10-20, అందులో కూడా ఎస్ఎంఎల్ మోడల్, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. వాళ్ళ జీవితాలు మార్చే బాధ్యత మీరు తీసుకోగలిగితే ఐ విల్ బి థ్యాంక్ఫుల్ టు యూ. అది ఒక నోబుల్ ఆబ్జెక్టివ్. అది తప్పకుండా అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నా. ఆ దిశగా ప్రయాణం చేయండి. ఏం చేస్తే వాళ్ళ ఆదాయం పెరుగుతుందో కూడా ఆలోచించండి. అదే సార్, దాన్ని మనసులో పెట్టుకుని మనం ఏం చేసామంటే, అక్కడ 25 ఫ్యామిలీలో ఎవరల్లా మేసదనికి వాళ్ళకి శక్తి ఉందో వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి 10 గొర్రెలు ఇచ్చాం సార్. ఒక్కొక్క కుటుంబాలు ఇచ్చిన 10 గొర్రెలు ఆ రోజు 17,000. దానిలో వాళ్ళు కూడా మహిళలు పొదుపులు ఉండి తీసుకుని 12,000 పెట్టుకుని వాళ్ళు 20% వాళ్ళు వేశారు, 80% మామిస్తాం. ఈరోజు వాళ్ళకి అంటే వాళ్ళు రైల్వే గూడూరు దాకా వెళ్ళి ప్లాంటేషన్లో పనిచేసేవాళ్ళు, లేకపోతే ఒక రోజు పనిచేసి అప్పులు తీసుకుని బతకవాళ్ళు. అంతే వాళ్ళ స్టేటస్ ఉండింది. ఈరోజు వాళ్ళు ఎవరు ఖాళీగానే లేవు. ముందుగా దాయం ఆడాడుకుని ఊరికి ఉంటారు.
అంతే. ఇప్పుడు మనం గ్రామానికి వెళ్తే కూడా ఎవరు ఖాళీగా లేవు, బిజీగా ఉంటారు. అందరు ఇప్పుడు 70,000 ఇచ్చినది అసెట్స్ ఈరోజు 1.5 lakhs అయింది. సో వాళ్ళు అట్ట వచ్చి వాళ్ళని ఎలిమినేషన్ అంటే పావర్టీ నుండి అది అయిన తర్వాత అక్కడికి వదిలిపెట్టద్దు. వదిలిపెడితే మళ్ళీ అమ్మేసి మళ్ళీ మొదటికి వస్తారు. అది రాకుండా ఉండాలంటే మీరు వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటూనే ఉండాలా, చేయూతనిస్తూనే ఉండాలా. వాళ్ళల్లో మార్పు రావాలి, వాళ్ళకు అలవాటు కావాలి. మార్పు ఒక అలవాటు అయ్యే వరకు మీరు వాళ్ళ హ్యాండ్ హోల్డింగ్ చేయాలి. మనం స్టార్ట్ చేసినప్పుడు ఒక కండిషన్ బట్టి చెప్పాము సార్. ఇప్పుడు ఇచ్చే 10 గొర్రెలు 2 నెలల గొర్రెలు, అది ఎప్పుడు మీ 10 గొర్రెలు మీరు పెట్టుకోవాలి, తర్వాత మిగిలినది మాత్రం అమ్ముకోవాలి అన్నాం. అది అట్టనే ఇది ఇప్పుడు దాకా వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు. ఆ కండిషన్ ఉంది, ఆ కండిషన్ కంటిన్యూగా ఎన్ఫోర్స్ చేయండి. అంతే జీవితాంతం ఆ పిల్లలు మళ్ళీ చదివించండి అని సార్. వాళ్ళకి సంబంధించిన పిహెచ్ ఈరోజు బంగారుపేట పిహెచ్ ఉంది సార్. అది ఒక మోడల్ పిహెచ్గా మా మీద తీసుకుని అన్ని వాళ్ళకి డాక్టర్స్ నర్సులకి కావాల్సిన సదుపాయాలు చేసేస్తున్నాం సార్. అలాగే వాళ్ళు వెటనరీ హాస్పిటల్ పార్వోల్లో ఉంది, అది కూడా మనము చేసేస్తున్నాము. వాళ్ళ పిల్లలు చదువుతిని కూడా వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండని, ఆ పిల్లలకి మంచి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా మనము ఇప్పుడు ప్లాన్ అడుగుదాం. ఏం చెప్తుందో ఆవిడ, ఏం అర్థం చేసుకున్నదో. థ్యాంక్ యూ. ఏంటమ్మా నీ పేరు చెప్పి నువ్వు చెప్పు, ఏం అర్థం చేసుకున్నావు? వాళ్ళు చేసే మంచి పనేనా? చెప్పు, మైక్లో పెట్టుకో, అందరికి చెప్పు. చెప్పు, మంచి పని కోసం దగ్గర పెట్టుకో మైక్ అని నేను ఇంత దూరం వచ్చినాను సార్. దగ్గర పెట్టుకో, చెప్పు, మాట్లాడు, అందరికి చెప్పు ఆ మాట. నువ్వు నీ అనుభవం ఏంటి, నీ అనుభవం చెప్పు అందరికి. సార్ టీఎస్పీ కంపెనీ వాళ్ళు అంటే వాళ్ళు ఒక బళ్ళు తోలే వాళ్ళు అన్నమాట. ఆ వాళ్ళు మాకు సహాయం ఇచ్చినారు. బండ్లు తోలేవాళ్ళు. ఆవిడ టీఎస్ అని కూడా తెలియదు, టీవీఎస్ కూడా తెలియదు. అదే మా తల్లి, ఇప్పుడు మీరు చూశారు కదా, ఆవిడికి బండ్లు తోలేవాళ్ళు అంటుంది, అంటే టీవీఎస్ అని. అంటే పాపం చాలా మంచి వాళ్ళు వీళ్ళు. వాళ్ళకు మామూలుగా ప్రపంచంలో ఏం జరిగినా పట్టించుకోవాలి, అందుకే బ్యాక్వర్డ్లో ఉన్నారు. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చెప్పమ్మా. ఈరోజు ఎక్కడికొచ్చి మాట్లాడగలిసినామంటే మాకు అంతవరలో ఏడన్నా చూస్తుంటావు సార్. మేము బయటకు వచ్చి మాట్లాడి ఏడన్నా కూర్చొని ఇలా మాకు బాగా మా కూలి చేసుకొని బతికిపోయేవాళ్ళం మేము. మా సార్ వాళ్ళు వచ్చిన తర్వాత 3 అడుగులు ముందుకేసి మమ్మల్ని బయట తీసినాడు. చాలా సమయం పట్టింది మిమ్మల్ని 3 అడుగులు తీసుకురావడానికి. అవును సార్, 3 నెలలు మాతో మేము పలకల వాళ్ళతో మీకు సహాయం చేస్తాము రండి, మీకు ఆధార్ కార్డు ఎత్తుకోరండి, మేము చేస్తామన్నా మేము సమాధానం బాలా. ఎందుకంటే మేము ఒక బహిస్థలంగా ఒక ఎడారిలో ఒక అడవిలో ఉన్నాం సార్. మేము అది ఊరుగా లేదు, ఊరు చాలా దూరం. ఊరే ఉండదు మాకు, లేదని చెప్పలా, దూరంగా ఉండదు, అడవిగా ఉండదు. మా కలెక్టర్ సార్ గడు వచ్చి చూసినాడు కదా, మా ఊరు వచ్చి చూసేసినాడు మా సారు. కలెక్టర్ మాట కూడా మీరు వినరు కదా. ఆ విధంగా ఉన్నాము. ఇప్పుడు మా సార్ వాళ్ళు వచ్చి మాకు మంచి మంచి మాటలు చెప్పి ఈ విధంగా మన దగ్గరికి బాధ రండి, మనం మాట్లాడదాము, మీరు ముందు బావద్దు మేము ముందు పోతాము, మాకు వెనక మీరు రండి, మీకు మంచి చేస్తాము, మీకు సహాయం చేస్తామంటే 3 నెలల నుంచి సహాయం పడి అప్పుడు మా ఊరికి ఒక ఆధార్ కార్డులు బయట తీసి అప్పుడు మా ఊరు అనేది ముందు కాలువ బ్రిడ్జి లగసాట్లు ఉన్నాం సార్. మేము ఈ పక్క నుంచి ఆ పక్క దాటుకోలేకుంటున్నాం. అది బ్రిడ్జిలు పోసినారు, ముందు బ్రిడ్జిలు పోసి మమ్మల్ని ఆ పక్కకి ఈ పక్కకి దాటిస్తున్నారు. మళ్ళీ తర్వాత నాకు కిడ్నీ ప్రాబ్లమే, మా ఆయనకి కూడా కిడ్నీ ప్రాబ్లం, మాకిద్దరు కిడ్నీ ప్రాబ్లాలే. అంతకంటే ముందు 4-5 చనిపోయినారు ఆ ఊర్లో బోరు నీళ్ళు తాగి. అంటే సౌడు నీళ్ళు సార్ అవి తాగి మేము చాలా ఇబ్బంది పడిపోయినాం. అంతలేక మా సార్ వాళ్ళు వచ్చినారు కదా, నేను అడిగిన సారు మాకు మంచి నీళ్ళు ఏంటి సారు, ఉప్పు నీళ్ళు సౌడు నీళ్ళు తాగి మా జీవితాలు బాగలేవని సార్ వాళ్ళకి మా కాడ రిపోర్ట్లు ఎత్తుకొచ్చి మా సార్ వాళ్ళు చూపించిన నేను. అయ్యో చాలా ఇబ్బందుల్లో ఉండారు మీరని మాకు వాటర్ పాయింట్ కట్టించేసినారు. వాటర్ పాయింట్ కట్టించి ఆ నీళ్లు తాగి మేము ముందు తీసుకుని నా పాట మాకు ఒక రవ్వ ఆరోగ్యంగా మా పిల్లలు కానీ మేము కానీ బాగున్నాం. ఇప్పుడు గొర్రెలు అయితే ఏడాడ ఉండేవాళ్ళం, మేము కూలి పోతే పోయేవాళ్ళము, లేకుంటే ఇళ్ళ కాడ ఉండేవాళ్ళం. సరే వీళ్ళకి ఏం పనులు లేకుండా ఉండారని మా సార్ వాళ్ళు మాట్లాడి గొర్రెలు రాయించి గొర్రెలు తెచ్చేసినారు. ఒక 11 కుటుంబరాలకి 9 గొర్రెలు ఒక కొట్టేది మాకు ఇచ్చినారు. అవి కష్టపడి మేపుకుంటా ఇప్పుడు మేము బతుకుతా ఉన్నాం. పోతే మాకు దంతో ఏదన్నా వీళ్ళకి ఏమీ తెలియదు, వీళ్ళు ఎట్టున్నారో ఏందని మన వస్తున్నాయి కదా సారు జబ్బులు ఆడికి పోయి మాకు చేపించినారు.
మళ్ళీ అంటే 5 మందికి 6 మందికి కళ్ళు కనపడకపోతే ఆపరేషన్ చేయించినారు. మాకు ఇంటికి 10 కోళ్ళు ఇచ్చినారు. అంతా మాకు బాగా సహాయం అందుతుంది. నువ్వు కూడా చేసినావు సార్. మాకు ఇప్పుడు రోడ్లు, స్తంభాలు, నీ సహాయం కూడా మాకు వస్తుంది సార్. ఇప్పుడు ఓకే అమ్మా, గుడ్. నీ సహాయం కూడా మాకు వస్తుంది. ఇప్పుడు నమ్మకం వచ్చిందమ్మా మీకు బాగుపడతామని? పైకి వస్తాం నమ్మకం వచ్చిందా? నిజమన్నా, నమ్మినా అన్న చంద్రబాబు అన్న, నమ్మినాం. నీ సహాయం కూడా మాకు వస్తుందన్న. ఇప్పుడు అదేమ్మా, రోడ్లు, స్తంభాలు, సైదు కాలువలు అన్నీ వస్తున్నాయి అన్న. ఇప్పుడు మా ఊరికి ఇంతవరలో మాకు వచ్చిన చుట్టాలు మమ్మల్ని ఏమన్నారు తెలుసా? ఈ అద్దనులో, ఈ అడవుల్లో ఈ లైట్లు లేకుండా ఎందుకు ఉండేవాళ్ళు అని అన్నారు. మమ్మల్ని అన్నారు, మమ్మల్ని గేళి చేసిపోయినారు. ఇప్పుడు మా మిద్దెల్లో వాళ్ళు వెళ్ళకపోతే మాకు సగ్గిది. ఇప్పుడు మిద్దెలు కదా, మీ మిద్దెలే బాగున్నాయి వాళ్ళ మిద్దెల కంటే. మా మంచి మిద్దెలు కదా ఇప్పుడు. అంటే బాగున్నాయి మిద్దెలు, 6 రూములు, బాగా మేకలు, పొద్దుగుకలే గొర్రెలు, మేకలు వచ్చుకుంటా ఊరి మీద బ్రహ్మాండంగా కడుపు నిండిపోతుంది. ఇన్నాళ్ళు మా సార్ వాళ్ళు వస్తున్నారంటే మేము దానికి ఉండేవాళ్ళం. ఏంటంటే మేము చెప్పలేక. ఓకే అమ్మ, గుడ్. ఇప్పుడు మీరు చూశారు, ఇది నిజమైన మోడల్. నేను టీవీఎస్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వాళ్ళ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసన్ గారు. ఒక్కటి సహాయం చేయాలి సార్. ఇప్పుడు మీ సహాయం కూడా మాకు అన్ని చెప్పు అడుగు, కోరు. మాకు రచ్చ కావాలి సార్. మాకు రచ్చ కావాలి సార్. రచ్చ కావాలి సార్. మాకు రచ్చబండ కావాలా? మా ఊరికి తగ్గట్టు రచ్చబండి ఉంటే మాకు వచ్చిన చిన్న పెద్ద మా బిడ్డలకు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా ఇప్పుడు మా బిడ్డలు చేసుకుంటారు ఎవరైనా. అంతవరకు పేదవాళ్ళం కదా, ఊరికి కమ్యూనిటీ హాల్ కావాలి, మంచి హాల్ ఈ మరి కావాలి. మేము 10 మంది కూర్చునేదానికి. అదే అందుకని అది కావాలా. అక్కడ పెళ్లిళ్ళు కావాలని చేసుకోవచ్చు, మీటింగ్లు కావాలని పెట్టుకోవచ్చు, 10 మంది కూర్చోవచ్చు. కార్యాలు చేసుకోవాలన్నా ఏదైనా 10 మంది కూర్చొని మాట్లాడుకుంటాం. ఎంతమంది మీ ఊర్లో ఎంతమంది ఉంటారు? 25 కుటుంబాలు ఉన్నాం సార్ మేము. ఓకే, మంచిది. ఒక 150 మంది పెట్టేట్టుగా మంచి హాల్ కట్టిస్తాం. అక్కడే పెళ్లిళ్ళు చేసుకోవడం అన్ని చేసుకోవచ్చు. ఇమీడియట్ కట్టిస్తాం. ఓకే తల్లి, నువ్వు బాగుంటే మేము బాగుంటాం అన్నా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ తల్లి, బాగుంటే మేము బాగుంటాం అన్నా. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ తల్లి, మా చంద్రబాబు అన్న బాగున్నాడంటే థ్యాంక్ యూ తల్లి. ఓకే, వస్తా మీ ఇంటికి వస్తాను. తొందరలో వస్తా మీ ఇంటికి అతిథిగా, గెస్ట్గా వస్తా, ఇంటికి వస్తా. మిమ్మల్ని చూడడానికి తప్పకుండా వస్తా, నీకు చెప్పకుండా వస్తా. మనం కలిసి వస్తే అందుకే నేను వస్తాను. మనం కలిసి వస్తే ఆనందాన్ని చూడడానికి, మీ ఊర్లో ఉండే వాళ్ళందరూ ఆనందం చూడడానికి తప్పకుండా మీ ఊరికి వస్తా, మీతో కలుస్తాను. కలెక్టర్ గారు ఆ హాల్ కూడా పెట్టేసేయండి. ఇమ్మీడియట్గా మంచి ఒక హాల్ డిసైడ్ చేసి కట్టేయండి. అది కూడా వాళ్ళకే ఇచ్చిన వాళ్ళే కట్టేస్తారు. ఓకే, మీరే కట్టేసేయండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నెక్స్ట్, మనం కలిసి వస్తే అసాధ్యం అనేది ఉండదు. ప్రతి కుటుంబంలో వెలుగు నింపడం ఇదే మన ప్రయాణం. తర్వాత మార్గదర్శి ఫౌండర్ శ్రీ సిటీ శ్రీ శ్రీని రాజు గారు మనతో ఉన్నారు. మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. శ్రీని రాజు గారు పైకి వస్తారా? శ్రీనిరాజు గారు అది ఓకే, పైకి వస్తారా? పైకి వస్తే బెటరా? ఇటు రండి, పైకి రండి. మీ అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం గారికి, కుటుంబరావు గారికి మెయిన్గా థ్యాంక్ యూ సార్. లాస్ట్ టైం మీ అమరావతి క్యాంప్ ఆఫీస్లో స్టార్ట్ చేశాక వి స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. కొంత ప్రోగ్రెస్ జరిగింది, అంత సంతోషకరంగా జరగలేదు. ఎందుకు మేము చాలామంది ఎంఎన్సీ కంపెనీస్ చేసేసరికి వాళ్ళ అప్రూవల్స్ అన్నీ రావడానికి ఈ సంవత్సరం చాలా ఎక్కువగా కార్యక్రమం చేస్తాం. శ్రీ సిటీలో ఉన్న ఇండస్ట్రీస్ వాళ్ళకు ఉన్న సిఎస్ఆర్ మనీతో ఇదివరకు వాళ్ళు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో ఖర్చు పెట్టుకుంటున్నారు. అంటే ఢిల్లీలో వాళ్ళు ఢిల్లీలో, మెడ్రాస్లో వాళ్ళు మెడ్రాస్లో అట్లాగా. మేమేమన్నామంటే మీ ఫ్యాక్టరీస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మా ఏరియాలో కొంతవరకు ఖర్చు పెట్టండి అని చెప్పి అడిగాం. వాళ్ళు చేస్తూ ఉన్నారు.
మా ఫోకస్ ఏరియాస్ ఎడ్యుకేషన్, skills for jobs. That means anybody who wants to have a job there, we'll provide the skills and also help them to get the job. And medical, these are the 3 areas that we have chosen. And next year మళ్ళీ మీరు ఎక్కడైనా కార్యక్రమం పెట్టుకున్నప్పుడు నేను వస్తాను, వచ్చి చాలా నంబర్స్ ఇస్తాను. ఇప్పుడు అంటే అందరూ ఉన్నారు, ఎక్కువగా నంబర్స్ చాలామంది చెప్పారు, నేను చెప్పడం ఇష్టం లేదు. బట్ ఇట్ విల్ బి లార్జ్ నంబర్స్. సో విల్ కమ్ బ్యాక్ టు యూ విత్ నంబర్స్. అండ్ దిస్ కొంత after last year thing, some program chasing, just few crores, 3-4 crores, that's not very big. So but this year I have a plan for very large numbers, so we'll come and report to you next year. Thank you very much for giving అందరికీ చెప్పండి, నా మాటగా కూడా చెప్పండి, వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, నేను కూడా వాళ్ళకి పూర్తిగా అండగా ఉన్నా. వాళ్ళు కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఉపాధి అవకాశాలు కల్పించడానికి పనిచేశారు. దగ్గర 500 కంపెనీలు, 450 ఎన్ని ఉన్నాయి మొత్తం కంపెనీస్? 250 సార్. 250 కంపెనీలు ఉన్నాయి. 250 కంపెనీలు జిల్లాలో ఉండే కంపెనీస్ కలెక్టర్తో కోఆర్డినేట్ చేసుకొని నాకు ఎంతమందికి మీరు ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ ఈ 3 విషయాల్లో ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేసి ఒక ట్రాన్స్ఫర్మేషన్ శ్రీ సిటీ వల్ల తిరుపతి జిల్లా మొత్తం మార్పు తీసుకురావాలి. దానికి ఒకసారి ప్లాన్ చేయండి. మీరు తిరుపతి జిల్లా P4కి PMCగా మీరు ఉండండి. అలాగే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ శ్రీ సిటీ ఫర్ తిరుపతి డిస్ట్రిక్ట్. అది మీరు చేసి ఒక పద్ధతి ప్రకారం చేయండి. ఇట్ విల్ గో ఎ లాంగ్ వే. అలాగే సార్, తప్పనిసరిగా సార్. నాకు మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎస్ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు శ్రీనిరాజు గారు. ఇప్పుడు మనం ఎంతో భావప్రధానమైనటువంటి క్షణానికి అడుగు పెడుతున్నాం. అదే P4 కలస కార్యక్రమం. కలసం అనేది ఐక్యతకు ప్రతీక, నాయకత్వం, భాగస్వామ్యం, ప్రజల సమిష్టి కృషి కలిసి ముందుకు సాగుతున్న సంకేతం. మరి ఆ కలసంలో ఉంచినటువంటి ప్రతి బ్లాక్ ఒక మార్పుని సూచిస్తుంది. అదే లైవ్లీహుడ్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఎంపవర్మెంట్. ఇవే మూల స్తంభాలు, ఒక అభివృద్ధికి చిహ్నం. ఇప్పుడు మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం ఉగాది సందర్భంగా ప్రారంభించినట్లుగానే ఈ రోజు కూడా తొలి బ్లాక్స్ ను కలసంలో ఉంచి మార్పు నాయకత్వంతో ప్రారంభమవుతుందని సూచించబోతున్నారు. దానికన్నా ముందు మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈనాటి మన ముఖ్య అతిథి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశం మన కోసం. అందరికీ నమస్కారాలు. ఒక పవిత్రమైన కార్యక్రమానికి మొదటి సంవత్సరం మనం పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ఇక్కడుండే మీకు, అదేవిధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు, విదేశాల నుంచి చాలామంది మార్గదర్శకులు కూడా లైన్లోకి వచ్చారు. వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమం కూడా మనం P4తో ప్రారంభించాం. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్, జీరో పావర్టీ మన ఆశయంగా పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అయితే ఆ రోజు కూడా నేను ఆలోచించింది, పేదరికం లేని సమాజం కోసం మొదలుపెట్టిన మహాయజ్ఞానికి ఇప్పటికి కరెక్ట్గా సంవత్సరం అయింది. నిస్వార్థంగా సేవ చేసిన వారందరికీ ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి, చాలా ఉద్వేగంగా కూడా ఉన్నాయి. అలాంటి విజయవంతమైన సేవలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ఆ సేవకులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, పాదాభివందనం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదల్ని ఆదుకునే P4 కార్యక్రమాన్ని ఇంత విజయం చేయడం, నేను చాలా కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు పార్టిసిపేట్ చేస్తాను, కానీ ఈ కార్యక్రమంలో ఇచ్చినంత తృప్తి, ఆనందం ఏ కార్యక్రమంలో రాలేదు. నేను ఎప్పుడు కూడా గవర్నమెంట్లో అనేక కార్యక్రమాలు చేశాం. ఆ కార్యక్రమాల వల్ల చాలామంది పైకి వచ్చారు.
కానీ ఈరోజు ఎవరైతే ప్రజల భాగస్వామ్యంతో ఒక్క సంవత్సరంలో 2 లక్షల కుటుంబాలకు పైన ప్రయోజనం జరిగింది. నేను ఇంత మునిపే చెప్పాను, ఇది మొదటి అడుగు మాత్రమే. ఈరోజు ఏదో మేము సాధించేసాం, ఏదో ఒక చిన్న పని అయిపోతే మొత్తం అయిపోయింది, మొత్తం మార్పు అంతా అయిపోయింది అని అనలేదు. ఇది మార్పుకు నాంది మాత్రం. సమాజంలో అసమానతలు తగ్గించడం కోసం అట్టడుగు నుండే 20% పేదల్ని, పైనుండే 10% సంపన్న వర్గాలు ఆదుకోవాలంటూ ఆ రోజు ఒక పిలుపిచ్చాం. ఆ పిలుపు అందుకున్నారు. ఆ పిలుపు అందుకోవడమే కాదు, అద్భుతంగా స్పందించారు, వాళ్ళ శక్తిని నిరూపించారు. వాళ్ళందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు. మార్పుకు ఇంత ఘనంగా నాంది పలికిన మీ అందరికీ ఇది ఒక మార్పు. సమాజంలో ప్రతి ఒక్కరికి అలవాటు, ఏదో ఒక సమస్య వస్తే ఆ సమస్య వచ్చిన ఒకసారి హెల్ప్ చేసి చేదులుపుకోవడం మనందరికి అలవాటు. కానీ ఇది మార్పుకు నాంది. ఆ మార్పుకు ఇంత ఘనంగా నాంది పలికిన మీ అందరికీ మరొక్కసారి ఉగాది అయిపోయింది కానీ, రంజాన్ అయిపోయింది కానీ, ఉగాది రంజాన్ శుభాకాంక్షలు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. పోయిన సంవత్సరం ఉగాది రోజున ప్రారంభించాం. అయితే 12 నెలలు 1,06,000 మంది మార్గదర్శకులు ముందుకొచ్చారు. 10,97,000 కుటుంబాలని దత్తత తీసుకున్నారు. అదే కాకుండా ఇవన్నీ కూడా ఒకసారి చేసిన తర్వాత వదిలిపెట్టితే మామూలుగా ఇది రొటీన్గా అయిపోయి మళ్ళా ఎవరూ పట్టించుకోలేని పరిస్థితి వస్తుంది. ఒకసారి సమీక్ష చేసుకోవడం, సెలబ్రేట్ చేయడం, ఎవరైతే ముందుకొచ్చారో వారిని గౌరవించడం, దానివల్ల ఇంకా చాలామందికి స్ఫూర్తినిచ్చి వాళ్ళు కూడా ముందుకొచ్చే పరిస్థితి వస్తుంది. ప్రపంచంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవ్వరూ ఒంటరి కాదు. మీ కష్టాలు పంచుకోవడానికి, మీ బాధలను తీర్చడానికి నేనున్నానని ప్రతి ఒక్కరూ సహకరించవలసిన సమయం ఈ సమయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు సామాజిక పింఛన్లు మీరు చూస్తే నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఎన్నికలప్పుడు నేను చెప్పాను, సూపర్ 6 ఇస్తాన్నాం. అందులోనే మీరు చూస్తే దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాం. 4,000, 6,000, 10,000, 15,000, 63 లక్షల మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం. 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి నగదు బదిలీ చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇది కాకుండా తల్లికి వందనం, స్త్రీ శక్తి, దీపం, దివ్యాంగ శక్తి, మత్స్యకారుల సేవలో, అదే మరి ఇంకొక పక్కన ఆటో డ్రైవర్ల సేవలో, అన్నదాత సుఖీభవ, ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇచ్చాం. అయితే ఎన్ని కార్యక్రమాలు ఇచ్చినా పూర్తిగా పేదరికం నిర్మూలన అయిందా అంటే అది క్వశ్చన్ మార్కే. ఎన్నో సంవత్సరాలుగా ఇస్తున్న, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇస్తున్నాం, కానీ మార్పులైతే వచ్చాయి. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు సంపద తక్కువ వచ్చేది, ఈరోజు సంపద పెరిగింది, ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతూ ఉంది. కానీ సంపద వల్ల వ్యత్యాసాలు కూడా పెరిగే పరిస్థితికి వచ్చాయి. హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య చాలా వ్యత్యాసాలు పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే నేను ఆలోచించాను, P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చి సంపద సృష్టించడానికి, సమాజానికి మెరుగైన వస్తువులు ఇవ్వడానికి, ఆదాయాన్ని పెంచడానికి ఉపయోగపడింది. అయితే ఈరోజు తీసుకున్న కార్యక్రమం సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు రావాలని, మనుషులుగా బతకాలని,
మనం రాబోయే రోజుల్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 25 ఏళ్లకు మునుపు హైదరాబాద్లో నేను ఐటీ ప్రారంభిస్తే ఆ రోజు నన్ను విమర్శించారు. ఈరోజు నేను చూస్తే ఆ రోజు ఐటీ నేను చెప్పిన మాట విన్న వాళ్ళందరూ ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళి ఎక్కడ చూసినా స్థిరపడి ప్రపంచంలోనే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరిదంటే దానికి చిరునామాగా తెలుగు జాతి తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఆ రోజు చేసిన పనుల వల్ల తెలంగాణ ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ, మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది కంట్రీ, ఇవన్నీ వచ్చాయి. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది, ఆ రోజు పీపీపీ మోడల్ ఒక మోడల్ అయితే సమాజం కోసం కొన్ని పిలుపులు ఇచ్చాను. జన్మభూమి ఒక పిలిపిచ్చాను. నేను జన్మభూమి పిలిపిస్తే ప్రజలు, ఎన్ఆర్ఐ, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. చేయి కలిపారు, మార్పులు తీసుకొచ్చారు. ఇప్పటికి కూడా జన్మభూమి సాగిన విధానం ఒక కేస్ స్టడీ. ఎక్కడా ప్రపంచంలో ఆ స్ఫూర్తిదాయకంగా ఎక్కడా జరిగి ఉండదు, అలాంటివి చేశారు. జన్మభూమి వల్ల గ్రామాల్లో వ్యవస్థల్లో మార్పులు వచ్చాయి. అయితే ఈ కార్యక్రమం పేదరిక నిర్మూలన కోసం ఈరోజు కార్యక్రమాన్ని మనం ఆలోచించాం. అదే P4 అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు మనం చూసుకున్నప్పుడు దీనివల్ల ఇప్పుడే మనం విన్నాం, ప్రభుత్వం, ప్రైవేట్ రంగాలు, ప్రైవేటు వ్యక్తులు పేద కుటుంబాలకి నైపుణ్యం, శిక్షణ, ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక సహాయాన్ని కల్పించడం, వారి ఇమాజినేషన్. ఈరోజు ఇక్కడ టీవీఎస్ గ్రూప్ ఒకటి చేశారు, శ్రీ సిటీ ఒకటి మాట్లాడారు, అమెరికా నుంచి ఒకటి మాట్లాడారు, నంద్యాల నుంచి ఒకరు మాట్లాడారు, నెస్లే ఒక ఎగ్జాంపుల్ మాట్లాడారు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. నేను అందుకే ఈ మోడల్స్ చూసినప్పుడు ఏదైతే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, వన్ టైం సహాయం కాదు. అదే సమయంలో ఒకసారి ఏదో ఒక 10 రూపాయలు ఇచ్చేస్తే వాళ్ళ కష్టాలు తీరిపోతాయనే దానికి కరెక్ట్ కాదు. అందుకే నేను ఒక మోడల్ కింద పెట్టాను, MBK 10-20. అంటే మార్గదర్శి, బంగారు కుటుంబం. 10 అంటే టాప్లో ఉండే మార్గదర్శులు 10, కింద నుండే 20% బంగారు కుటుంబాలు. పేరే ఇది పెట్టాం. రెండో పక్కన SML, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. ఇది ఒక మోడల్. దేనికి? స్వర్ణాంధ్ర 2047. స్వర్ణాంధ్ర 2047 నాటికి ఈ రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వం ఆకాంక్ష. దానికే ప్రైవేటు వ్యక్తుల్ని ముందుకు రమ్మంటున్నాను. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు చూస్తే గివ్ బ్యాక్, ఎంతో పైన మనకు రావాలి, ఇంకా సంపాదించాలని ఆశ ఉంటుంది, తప్పలేదు. ఈరోజు ఒక వ్యక్తి ఒక స్టేజ్ వరకు నీడ్స్ కోసం బ్రతుకుతాం, తిండి కోసం, అవసరాల కోసం బతుకుతాం. ఆ తర్వాత మనం బతికేది పేరు కోసం బతుకుతాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓసారి వ్యక్తులకు ఎక్కువ డబ్బులుంటే బంగారం తినరు. వాళ్ళు తినేది ఇంకా సింపుల్ ఫుడ్ తింటే, కరెక్ట్గా జాగ్రత్తగా ఉంటే 4 రోజులు ఆరోగ్యంగా ఉంటారు. లేకుంటే అనారోగ్యంగా ఉండి అక్కడి నుంచి ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది, మీనింగ్ఫుల్గా కూడా ఉండదు. అయితే ఈరోజు నేను ఇచ్చిన కార్యక్రమం ఒక నవ సమాజ ఉద్యమానికి ఊపిరిపోయాలని దానికి ప్రారంభించాం. ఇది కేవలం ఒక నినాదం కాదు, ఇది ఒక ఉద్యమం, ఒక సామాజిక విప్లవం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా సమాజాలు ఉన్నాయి. అమెరికాలో కూడా ఆర్థిక అసమానతలు పెరిగి జీవన ప్రమాణాల్లో చాలా వరకు వ్యత్యాసాలు ఉన్నాయి.
అదే మరి కమ్యూనిస్ట్ కంట్రీ చైనాలో కూడా ఉన్నాయి. కొన్ని దేశాలు తగిన జాగ్రత్తలు తీసుకొని వీలైనంత వరకు ఆర్థిక అసమానతలు తగ్గించగలిగారు. ఇంకొక పక్క చాలామంది అంటారు, ఒకవేళ మీరు ఆర్థిక అసమానతలు తగ్గించాలంటే డబ్బులు సంపాదించే వాళ్ళని కంట్రోల్ చేయండి, తగ్గిపోతుందని. దానివల్ల సంపద సృష్టించడం మానేస్తే నిరుద్యోగ సమస్య వస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం రాదు, అనేక సమస్యలు వస్తాయి. కానీ నేను ఆలోచించేది ఒక స్ఫూర్తినివ్వాలి. ఈరోజు నేనున్నా, లేకపోతే నా మారిగా పెద్ద పెద్ద నాయకులు చాలామంది చూసాం. ఒక ఎన్టీఆర్ని చూసాం, ఒక అంబేద్కర్ని చూసాం, ఒక గాంధీజీని చూసాం, ఒక అబ్దుల్ కలాంని చూసాం. ఈరోజు ఒక నరేంద్ర మోడీ గారిని చూస్తున్నారు, లేకపోతే నన్ను చూస్తున్నారు. మేమందరం కూడా ఆర్డినరీ కుటుంబాల్లో, సాధారణ కుటుంబాల్లో, మారుమూల ప్రాంతాల్లో, మధ్యతరగతి పేద కుటుంబాల్లోనే పుట్టాం. అవకాశం వచ్చింది, అందిపుచ్చుకున్నాం. ఈరోజు మాకు అవకాశం వచ్చి అందిపుచ్చుకొని మనం కూడా గుర్తుపెట్టుకుని నా మారిగానే ఇప్పుడు సీన్ రాజు ఉన్నాడు, ఒక ఐటీ కంపెనీ పెట్టాడు, బాగా పైకి వచ్చాడు, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి కూడా వెళ్ళాడు. అలాంటి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఒక సామాజిక బాధ్యతగా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని దీన్ని మనం ఏ విధంగా తీసుకుపోవాలనో ఈ సంవత్సరం, మొదటి సంవత్సరం కొంతమంది కొన్ని మోడల్స్ తయారు చేశారు. కుప్పంలో 3 కంపెనీలు పనిచేస్తున్నాయి. ఒక పక్క టీవీఎస్ ఒకటి, మెగా, అదే సమయంలో అదాని. వాళ్ళ ట్రస్ట్ అంతా కూడా సిఎస్ఆర్ పెట్టి పనిచేస్తున్నారు. 3 మండలాలు అడాప్ట్ చేసుకున్నారు. కొన్ని వందల వేల కుటుంబాలని బంగారు కుటుంబాలుగా దత్తత తీసుకున్నారు. వాళ్ళు తీసుకొని మొత్తం చూస్తే 8,904 కుటుంబాలని వాళ్ళు మిగిలిన వాళ్ళు తీసుకునే పరిస్థితికి వచ్చారు. పని ప్రారంభమైంది. ఈరోజు మనకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నీ ఇచ్చారు. ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ మనం చూసాం. ఇప్పుడు మనం విన్న ఎగ్జాంపుల్స్ మాత్రం కొన్నో ఇక్కడికి వచ్చాయి. అన్నీ ఇక్కడ చర్చ చేయలేం. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఉంటాయి, నీడ్స్ ఉంటాయి, అవసరాలు ఉంటాయి. దాన్ని చూసుకొని ఇప్పుడే బాలాజీ ఒకడు చెప్పారు, మీరు ఇది చేసిన తర్వాత మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, మా ఊరికి ఏమన్నా చేయాలంటే నేను ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఇమ్మీడియట్గా అడాప్ట్ చేసుకుని నేను పని ప్రారంభించే అవకాశం వచ్చిందని వారు చెప్పారు. అది దానికోసం ఈ కార్యక్రమం పెట్టాం. దీన్ని మీరు చూస్తే P4 కింద ఒక సొసైటీ కూడా పెట్టాం. వాళ్ళు నిరంతరం పనిచేస్తారు. ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ కూడా పెట్టుకున్నాం. అల్టిమేట్గా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ సంవత్సరం ఇప్పుడే సీన్ రాజు గారు చెప్పారు. ఒక మాటలో చెప్పాలంటే సీన్ రాజు గారు ఒక సంవత్సరం కొంచెం అంటే అనుకున్నంత చేయలేకపోయాను, ఈ సంవత్సరం చేసి చూపిస్తా అన్నారు. వారే కాదు, అందులో నేను కూడా ఉన్నా, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నాం. కానీ ఈ సంవత్సరం మాత్రం మనమందరం ప్రోగ్రెస్ చేసి మళ్ళీ 2వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో మన శక్తి ఏంటో చూపించి సమాజంలో మన విలువల్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మనం చాలామంది పైకి వచ్చాం. అయితే ఒక్కసారి టేస్ట్ కానీ మరిగితే దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా మీద చాలా గౌరవం ఉంది. ఇప్పుడు కూడా మిత్రుడు చెప్పాడు, ఆ రోజు మీరు అవకాశం ఇచ్చారు, మేము చదువుకున్నాం, అమెరికాకి వెళ్ళాం, స్థిరపడ్డామని. అలాంటి వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా మీద, ఈ రాష్ట్రం మీద, తెలుగు జాతి పైన గౌరవం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి మీకు తోచిన విధంగా సమాజానికి ఉపయోగపడతారా, వ్యక్తులకు ఉపయోగపడతారో ఉపయోగపడి కనీసం ఒక్కొక్క కుటుంబాన్ని దత్తత తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మీరు ఆ ఉద్యమాన్ని ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకపోతే మొత్తం సమాజమే రూపురేఖలు మారిపోయే పరిస్థితి వస్తుంది. అందుకనే ఈరోజు ఇక్కడ నేను చూసినప్పుడు మార్గదర్శులు
మార్గదర్శులు దేశ నిర్మాణంలో భాగస్వాములు. మార్గదర్శుల పేద కుటుంబాలకు సారథులు. వాళ్ళు చేస్తున్న సామాజిక సేవను ఈ ప్రభుత్వం గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. అవసరమైతే ఒక స్పెషల్ అవార్డ్స్ కూడా ఇవ్వడానికి, సమాజంలో మీ యొక్క గౌరవాన్ని పెంచడానికి నా వంతు కర్తవ్యం నేను చేస్తానని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సమాజంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎంత డబ్బులు సంపాదించినా బ్యాంకులో ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించేది గౌరవం కోసం, గుర్తింపు కోసం. ఆ గుర్తింపు ఏ పని చేసినా రాదు. ఇలాంటి ఉదాత్తమైన కార్యక్రమం చేసినప్పుడు అలాంటి గౌరవం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మార్గదర్శుల్ని అవార్డు సత్కరిస్తాం. ఈసారి ప్రారంభం మాత్రం రాష్ట్ర స్థాయిలో ఆదర్శ మార్గదర్శి, జ్ఞాన మార్గదర్శి, సామాజిక సహకార మార్గదర్శి పేరుతో ఇక్కడ 3 అవార్డులు ఇస్తున్నాం. జిల్లా స్థాయిలో విశిష్ట మార్గదర్శి పేరిట 1 అవార్డు, మరో 3 ప్రశంసా పత్రాలు ఇస్తున్నాం. నియోజకవర్గ స్థాయిలో 3 మార్గదర్శకులకు సర్టిఫికెట్లు ఇస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, నియోజకవర్గం పోటీ పడాలి, జిల్లా పోటీ పడాలి, మార్గదర్శి పోటీ పడాలి. బంగారు కుటుంబాలను ఆదుకోవాలి. అదే మాదిరిగా బంగారు కుటుంబానికి నిబంధనలు లేవు. మీ ఇమాజినేషన్ కానీ, మీ ఇన్నోవేషన్ కానీ స్కై ఈజ్ ది లిమిట్. ఇప్పుడే ఆ తల్లి చెప్పింది మీరు విన్నారు. యానాదులైతే మామూలుగా ఎవరు వచ్చినా పట్టించుకోరు. అందుకే వాళ్ళ జీవితాల్లో చాలా సమస్యలు వచ్చాయి. కడాన అక్కడ నీళ్లు కూడా సరిగా లేకపోతే ఆ నీళ్లే తాగి కిడ్నీ సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చింది. అక్కడ టీవీఎస్ గ్రూప్ వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి, ఎంట్రీ పాయింట్లో కన్విన్స్ చేయడం చాలా కష్టం. అది కన్విన్స్ చేసి వాళ్ళకు ఇండ్లు కట్టించడమే కాకుండా వాళ్లకు జీవనోపాధి కోసం ఒక షరతులతో కూడినటువంటి 9 గొర్రెలు, 1 పొట్టేలు పట్టించి దీనివల్ల ఆదాయం పెంచుకోమని వాళ్ళని ప్రోత్సహించే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే ఒక మాట చెప్పాను, ఇక్కడతో మీ పని అయిపోలేదు. ఇప్పుడే వాళ్ళు ఒక కమ్యూనిటీ హాల్ అడిగారు. కమ్యూనిటీ హాల్ ఇమ్మీడియట్గా కడతాం. అక్కడ కూర్చోవడానికి ఒక అనుకూలమైన ప్రదేశం ఉంటుంది. మీటింగ్లు పెట్టుకుంటారు, శుభ కార్యక్రమాలు చేస్తారు. కానీ అక్కడి నుంచి ప్రారంభం కావాలి. మనలో ఒక మార్పు రావాలి. అది భవిష్యత్తుకు నాంది పలకాలి. మనం అందరం కానీ అట్టడుగు నుండి యానాది, చెంచులు ఇలాంటి వాళ్ళని బాగు చేయగలిగితే దానికంటే నిజమైనటువంటి విక్టరీ కానీ, సేవ కానీ ఇంకోటి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ కార్యక్రమాన్ని చాలామంది స్ఫూర్తిదాయకంగా తీసుకున్నారు, ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనందరం కలిసి సమాజంలో అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలి. అందరూ గౌరవంగా బతకాలి. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా ఉండేలా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. దీనికి మార్గదర్శులుగా మరి వీరంతా చేతులు కలపగలిగితే మనం అనుకున్న స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారం చేసుకోవచ్చు. నేను మరీ చెప్తున్నాను, నా ఆలోచన ఒకటే, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ని, ఎవరు పేదరికం లేకుండా ఆర్థిక అసమానతలు తగ్గించే సమాజాన్ని, అందరూ ఆనందంగా జీవన ప్రమాణాలు కలిపే సొసైటీని చేయాలన్న నా ఆలోచన. ఇది ఈరోజు తాగదు, శాశ్వతంగా 10-20 అనేది శాశ్వతంగా ఉంటుంది. ఒకసారి పేదరిక నిర్మూలన అయిపోయినాక ఆగదు. ఈరోజు బంగారు కుటుంబాలు మార్గదర్శకులు కావచ్చు, మార్గదర్శకులు బంగారు కుటుంబాలు కావచ్చు. అంటే కనీసం నిరంతరం ఆర్థిక అసమానతలు తగ్గాలంటే కింద నుండే 20%కి చేయూతనిస్తూనే ఉండాలి. స్కిల్ డెవలప్మెంట్ జరుగుతూనే ఉండాలి. వాళ్లకు మనం అవసరమైతే కొంతవరకు ఆర్థిక సహాయం చేసి మెరుగైన నిర్ణయాలు,
ఈరోజు ఒక నిర్ణయం ఆటోమేటిక్గా వారి జీవితాన్ని మారుస్తుంది. ఈరోజు ఒక విద్యార్థి 10th క్లాస్ చదువుకుంటారు. 10th క్లాస్ చదువుకునే విద్యార్థికి ఒక 5-6 సంవత్సరాలు ఆర్థిక సహాయం చేసి అతనికి స్పెషల్గా కోచింగ్ ఇచ్చి లేకుంటే మోటివేట్ చేసి ఐఐటికి పంపించగలిగితే అక్కడి నుంచి మోటివేట్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోగలిగితే వాళ్ళు మనకంటే ప్రయోజకులుగా తయారైన ఆశ్చర్యం లేదు. అది సాధ్యం. ఆ సాధ్యం చేయడానికే ఈ ప్రయత్నం అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే ఈ మోడల్ ఆంధ్రప్రదేశ్ ఎంపవర్మెంట్ మోడల్ ఒక న్యూ మోడల్ కావాలి, ప్రపంచానికి ఆదర్శం కావాలి. ఈరోజు మనం చేసే ఏ పనైనా సరే మంచి కానీ చెడు కానీ ఒక మోడల్ కింద తయారవుతాయి. అలాంటివి మనం మంచి చేసి మధ్యలో వదిలిపెడితే ఫలితాలు రావు. మంచిని కూడా లాజికల్గా తీసుకెళ్ళగలిగితే దానివల్ల ఫలితాలు వస్తాయి. అది ఒక చరిత్ర క్రియేట్ అవుతుంది. దానికి మీరందరూ కూడా ముందుకు రావాల్సి కోరుతూ మరొక్కసారి ఎవరైతే ఈ సంవత్సరం ఈ పవిత్రమైన సేవా కార్యక్రమంలో భాగస్వాములయ్యారో, P4ని అడాప్ట్ చేసుకున్నారో వారందరినీ ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మళ్ళీ ఒకసారి ప్రభుత్వం తరపున కోరుతున్నా, మిమ్మల్ని అందరికీ అప్పీల్ చేస్తున్నా, సంవత్సరం కంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం, నేను, పవన్ కళ్యాణ్, బీజేపీ అందరం కలిసి ఎన్డీఏ కలిసి ప్రారంభించాం. ఆ ప్రారంభం శుభ ప్రారంభంగా మారింది. ఈ సంవత్సరం చాలా అనుభవాలు వచ్చాయి. ఈరోజు కొంతమంది అయితే మార్గదర్శులు బంగారు మిత్ర కూడా పెట్టుకున్నారు. వీళ్ళల్లోనే ఒక బంగారు మిత్ర పెట్టుకుని వాళ్ళే కోఆర్డినేట్ చేసేట్టుగా వాళ్ళకి ఎప్పటికప్పుడు కింది వరకు వాళ్ళల్లో ఉండి మోటివేట్ చేయడానికి కూడా ఉపయోగించారు. అది ఇంకొంతమంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో బంగారు మిత్రం తీసుకున్నారు, డాక్రా సంఘం నుంచి తీసుకున్నారు. వాళ్ళు దగ్గరుండి చెప్పినప్పుడు వాళ్ళల్లో కూడా మార్పు వస్తూ ఉంది. అంటే ఈ మోడల్కి రిస్ట్రిక్షన్స్ లేవు. మీరు అనుకున్న గోల్ ఏ విధంగా రీచ్ అవుతారు, ఇన్నోవేటివ్గా రీచ్ అవుతారు. మీరు చేసినప్పుడు దాని ఫలితాలు చూసినప్పుడు మీకు కూడా ఒక తృప్తి, ఒక సాటిస్ఫాక్షన్ ఉండాల్సిన అవసరం ఉంది. అదే నిజమైనటువంటి ప్రోగ్రామ్ యొక్క విలువ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కావాల్సినట్టు మేము అన్నీ కూడా చూస్తాం. ఇప్పుడు మీరు ఇచ్చిన అనుభవాలన్నీ ఉన్నాయి. అనుభవాలన్నీ తీసుకొని కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ జిల్లాలో వేస్తాం, రాష్ట్రంలో వేస్తాం, కాన్స్టిట్యున్సీలు వేస్తాం. అవన్నీ మోడల్గా సర్క్యులేట్ చేసి నెక్స్ట్ ఇయర్కి ఏ విధంగా చేయాలనో ఒక SOP కూడా అందరికీ సర్క్యులేట్ చేస్తాం. అల్టిమేట్గా నా ఉద్దేశం ఒకటి, దగ్గర 21 లక్షల కుటుంబాలు, బంగారు కుటుంబాలకు అర్హత ఉండే కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికి 10,90,000 మాత్రం అడాప్ట్ చేశాం. ఇక డబ్బుల విషయం కాదు. గవర్నమెంట్ అనుకుంటే 10 రూపాయలు ఇచ్చేయచ్చు, ఒకసారితో అయిపోతుంది. కానీ సమస్య మొదట్లోనే ఉంటుంది. అట్లా కాకుండా మీరు చేసే పనికి గవర్నమెంట్ ఏమైనా సహకారం చేయాలంటే అవి కూడా చెప్పండి. ఇప్పుడు వారు అడిగారు, ఆ విలేజ్లో ఇండ్లు కడతా ఉంటే హౌస్ సైట్ కావాలంటే ఇచ్చాం, నీళ్లు కావాలంటే ఇండ్లకు నీళ్లు ఇచ్చాం, కరెంటు కావాలంటే కరెంటు ఇచ్చాం. అంటే ప్రభుత్వం ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనేది ఇది నిజమైన పార్ట్నర్షిప్. దీనికి మీరందరూ కూడా పూర్తిగా సహకరించవలసిందిగా మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుతూ, మళ్ళీ మధ్యలో అనునిత్యం రివ్యూ చేసుకుంటాం. నేను ప్రతి నెల రివ్యూ చేస్తాను. నేను అది కూడా చెప్తున్నా. ఇది నేను ఒకసారి అనుకుంటే దాన్ని లాజికల్గా తీసుకుపోయే వరకు మార్గదర్శకులో కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి దీన్ని ఏ విధంగా తీసుకుపోగలుగుతామో తీసుకుపోయే వరకు అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు కూడా వినూత్నమైన ఆలోచనలు ఉంటే మీరు అడాప్ట్ చేసుకున్న కుటుంబాలు అవి చూపేయండి. మీరు చేసింది బాగుంటే
మేము కూడా దాన్ని అడాప్ట్ చేసుకొని మొత్తం అందరికి కూడా సర్క్యులేట్ చేసి దానివల్ల ఫలితాలని మెరుగైన ఫలితాలను రాబడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ పవిత్రమైన ఉద్యమంలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై తెలుగు తల్లి. ఒక్క మాటతో ఉత్సాహం నింపే శక్తి, ఒక్క నిర్ణయంతో మార్పు తీసుకురాగల సామర్థ్యం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకత. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత కలేష్ శర్మని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం ఉగాది సందర్భంగా ప్రారంభించినట్లుగానే ఈరోజు కూడా తొలి బ్లాక్స్ను కలశంలో ఉంచి మార్పు నాయకత్వంతోనే ప్రారంభమవుతుందని సూచించమని తెలియజేస్తున్నాం. కలశంలో ఉంచేటువంటి ప్రతి బ్లాక్ ఒక మార్పుని సూచిస్తుంది. అదే లైవ్లీహుడ్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఎంపవర్మెంట్, ఇవన్నీ ఒక అభివృద్ధికి చిహ్నం. P4 యొక్క ట్రూ స్పిరిట్ ప్రతిబింబించేలా మన మార్గదర్శులు బంగారు కుటుంబాలు కలిసి మిగతా బ్లాక్స్ని కలశంలో ఉంచుతారు. ఈ కార్యక్రమం ఒకే వ్యక్తి ప్రయాణం కాదు, ఇది ఎల్లప్పుడూ సమిష్టి ప్రయాణమే. వెనెవర్ లీడర్షిప్, కంపాషన్ అండ్ కమ్యూనిటీ మూవ్ టుగెదర్, దే ఫిల్ ఎవ్రీ ఎంప్టీ కలష్ విత్ కౌంట్లెస్ పాసిబిలిటీస్. నాయకత్వం, సమాజం కలిసినప్పుడు ప్రతి ఖాళీ కలశం అనేక అవకాశాలతో నిండిపోతుంది. తర్వాత P4 పరిణామం వార్షిక హ్యాండ్బుక్ ఆవిష్కరణ చేయవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారిని, SAPF వైస్ చైర్మన్ శ్రీ సి కుటుంబరావు గారిని, చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులు గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. నా పేరు తేజశ్రీ. నేను సచివాలయంలో మహిళా పోలీస్గా వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఈ P4 అనేది ఎలా ఉపయోగపడుతుంది అనేది అందరూ ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. మేబీ మీకు అందరికీ ఇది అలాగే గుర్తుండిపోతుంది. ఒకప్పుడు 2012 తీసుకుంటే ఐ ఆమ్ ద బంగారు కుటుంబం, బికాజ్ ఆఫ్ ఐ ఆమ్ ఏ ఆర్ఫన్. సో నవ్ ఐ ఆమ్ మార్గదర్శి. హౌ ఐ బికెమ్ మార్గదర్శి అంటే నన్ను ఒక ట్రస్ట్ డాక్టర్ ప్రభాకర్ రావు గారు దత్తక తీసుకొని పెంచి ఇప్పుడు ఇంత పెద్ద స్టేజ్లో పెట్టారు. అలాగే వాళ్ళు ఆయన హార్డ్ ఎర్న్డ్ మనీతో ఒక ట్రస్ట్ని రన్ చేస్తున్నారు. ఓన్లీ ఆయన అమౌంట్తోనే. దాంట్లో నన్ను ట్రస్ట్గా చేశారు. వాళ్ళు ఇప్పుడు నాకు గాడ్ గిఫ్టెడ్ పేరెంట్స్ అనమాట. ఫ్యూచర్లో నాలాంటి తేజస్విలు చాలామందికి ఈ P4 ద్వారా పేరెంట్స్ దొరకవచ్చు. అలాగే మేము మా ట్రస్ట్ ద్వారా స్టూడెంట్స్ని ఇప్పటి వరకు 57 మంది స్టూడెంట్స్ని చదివించాము. వాళ్ళు యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంకొక పాయింట్ ఏమంటే పిల్లలు తల్లిదండ్రులని వదిలేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు వేరే వాళ్ళని అడగలేరు. పెన్షన్ వస్తూ ఉంటుంది. మన ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్ కూడా పెంచింది, 4000 వస్తుంది. సో వాళ్ళకి ఫుడ్, గ్రాసరీస్, మంచి ఫుడ్ తినటానికి మేబీ అది సరిపోకపోవచ్చు. సో మేము మా ట్రస్ట్ ద్వారా 32 కుటుంబాలకి నిత్యావసర సరుకులు కింద 26 వస్తువులు ప్రతి నెల ప్రొవైడ్ చేస్తున్నాము. అలా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవ్రీ మంత్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఆనందం అనేది, ఇప్పుడు మీకు పిల్లలు వదిలేశారు అంటే వాళ్ళ బాధ ఎలా ఉంటుంది అనేది మనం మాటల్లో చెప్పలేనిది. అలా ఎవ్రీ మంత్ యాజ్ ఏ మార్గదర్శిగా నేను వెళ్తున్నప్పుడు వాళ్ళు నాతో ఇంటరాక్ట్ అవుతున్న పద్ధతి, ఆ ఆనందం అనేది మాటల్లో చెప్పలేమన్నమాట. సో ఈ P4 ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చాలా జరిగి ఫిజికల్, మెంటల్ సపోర్టు ప్లస్ అలాగే ఆర్ఫన్స్కి మేబీ ఒక మార్గదర్శి పేరెంట్ అవ్వచ్చు, పిల్లలు వదిలేసిన వాళ్ళకి ఒక మార్గదర్శి మేబీ చైల్డ్ అవ్వచ్చు. సో ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేసిన మన ముఖ్యమంత్రి గారికి నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. 2018లో ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ మహిళా యూనివర్సిటీ. 2018 మన జన్మభూమి పోర్టల్ లాంచింగ్ అప్పుడు క్యాంపెయిన్లో భాగంగా
స్టూడెంట్స్ అందరూ వాళ్ళ వాళ్ళ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సార్ నేను కూడా అప్పుడు మీకు ప్రాజెక్ట్ని చెప్పాను, ఆ ప్రాజెక్ట్ సెకండ్ వచ్చాను. అలాగే నాకు డిఎస్ఐఆర్ ఢిల్లీ నుంచి 80,000 రూపీస్ ఫండ్ కూడా రావటం జరిగింది. నవ్ ఐ ఆమ్ బికేమ్ ఏ మార్గదర్శి ఫర్ బి లక్ష్మి ఫ్యామిలీ. మేము మా ట్రస్ట్ తరపున రూల్స్కి అనుగుణంగా బి లక్ష్మి గారి ఫ్యామిలీలో బి దేవిశ్రీ అనే అమ్మాయిని చదివిస్తున్నాము. ఆమె మధ్యతరగతి కుటుంబం, భర్త లేకుండా 3 ఆడపిల్లలతో ఆమె జీవనం చేస్తున్నారు. సో దివ్యశ్రీకి ఎంబీబీఎస్ చదవటం అనేది ఒక కళ. సో ఈమె ఉన్న బిలో పావర్టీ లైన్లో మేబీ తను చదివించలేకపోవచ్చు, లేదా తను చదివించాల్సి వచ్చినా ఎన్నో అప్పులు చేసి చదివించాల్సి వస్తుంది. కానీ మేము మా ట్రస్ట్ ద్వారా మా డాక్టర్ గారి తరపున మేము తనకి 3,50,000 ప్రతి సంవత్సరము ప్రొవైడ్ చేస్తున్నాము. నాట్ ఓన్లీ ఫీజెస్, ఆమెకి కావాల్సిన ప్రతి అవసరము, హాస్టల్ ఫీజు, బుక్స్, ఎవ్రీథింగ్ దేవిశ్రీకి మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే ఇంకా చాలామంది స్టూడెంట్స్ని కూడా చదివిస్తున్నాము. మా తిరుపతి నుంచి ఇప్పుడు 5 మెంబర్స్ని చదివిస్తున్నాము. త్రూఅవుట్ ఏపీ నుంచి ప్రజెంట్ రన్నింగ్ 8 మెంబర్స్, కంప్లీటెడ్ 49 మెంబర్స్. అలాగే మనము ఫ్యామిలీస్లో కూడా నేను ఒక ఫ్యామిలీ గురించి చెప్పాలి అనుకుంటున్నాను సార్. జస్ట్ వన్ మినిట్. ఇప్పుడు ఒక ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్ వదిలేసి పిల్లలు లేని వాళ్ళకి పేరెంట్స్ ఎలా ఉంటారని చెప్తున్నాను సార్. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు కేర్ తీసుకోవటం లేదు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 5 మినిట్స్ ఉండమ్మా, ఒక 10 మినిట్స్ ఉండమ్మా అని వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేస్తారు అంటే ఆ ఫీల్ అనేది మాటల్లో చెప్పలేమన్నమాట. ఈ ఫ్యామిలీ మామూలుగా మేము మా ట్రస్ట్ తరపున చేస్తున్నప్పటికీ P4లో నేను సెలెక్ట్ చేసుకున్నాను. మా వెల్ఫేర్ సెక్రటరీ నాకు చాలా టైమ్స్ చెప్పారనమాట, దేవిశ్రీకి సహాయం చెయ్యి, ఎట్లో కొట్ల ఏదో ఒక చెయ్యని. ఇప్పుడు నేనేమంటున్నానంటే నేను అంత స్తోమతలో చేయలేను, బట్ పెద్దలు చెప్తారు మనం పెట్టలేకపోతే ఒక దారి చూపించండి అని అనేసి. సో నాకు తెలిసిన దారిలో నేను చూపించి P4లో 3 ఫ్యామిలీస్కి సపోర్ట్ చేస్తున్నాము. అది కూడా మా ట్రస్ట్ ద్వారానే జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి సభాముఖంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఐ ప్రౌడ్ టు సే డాక్టర్ ప్రభాకర్ రావు యాజ్ మై మార్గదర్శి అండ్ రోల్ మోడల్ ఫర్ మీ. ఇలాగే అందరూ కూడా వాళ్ళ వాళ్ళ మార్గదర్శులకి కృతజ్ఞత కలిగి ఉండాలని, అలాగే నా రిక్వెస్ట్, మార్గదర్శులందరూ బంగారు కుటుంబంతో రెగ్యులర్గా ఇంటరాక్షన్లో ఉన్నట్లయితే వాళ్ళ యొక్క అవసరాలను మనం క్లియర్గా తెలుసుకోగలుగుతాము. మేబీ భయం వల్ల, ముభావకం వల్ల వాళ్ళు మీకు 1-2 సార్లకు చెప్పలేకపోవచ్చు. ఈవెన్ దేవిశ్రీ కూడా నాతో సరిగ్గా మాట్లాడేది కాదు. దివ్యశ్రీ కొన్ని రోజుల తరువాత తను బాగా ఇంటరాక్ట్ అయ్యి ఇప్పుడు అన్ని అవసరాలు తీరుస్తున్నాము. సో ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మన ముఖ్యమంత్రి గారికి నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సీఎం సార్. ధన్యవాదాలు అడపాల తేజశ్రీ గారు. నా పేరు లక్ష్మి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. నాకు చాలా సంతోషంగా ఉంది. PS4లో మా పాప సెలెక్ట్ అవ్వడం అనేది. సచివాలయంలో అప్లై చేశారు. తర్వాత ఈ తేజశ్రీ మేడం వాళ్ళు వాళ్ళ ట్రస్ట్ ద్వారా మా పాపను సెలెక్ట్ చేసి మా పాపకి కాలేజ్ ఫీజు, బుక్స్ ఫీజు అన్నీ ఇచ్చారు. ఈ PS4 వల్ల నాకు ఇంత లబ్ధి పొందడం చాలా అనుభూతిగా ఉంది. ఈ ప్రభుత్వం ద్వారా నాకు ఆల్రెడీ పెన్షన్ ఇస్తున్నారు, దీపం పథకం ఉంది, ఆరోగ్యశ్రీ ఉంది, శ్రీశక్తి బస్సు కూడా వాడుకుంటున్నాను. ఇలాంటి ప్రభుత్వమే మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. మాలాంటి వాళ్ళకి చాలామంది ఉపయోగం ఉంటుంది ఈసారి. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మీరు చూసినప్పుడు చాలా స్పష్టంగా ఒక బెస్ట్ కేస్ స్టడీ, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. మొన్నటి వరకు బంగారు కుటుంబం, దట్టు ఆర్ఫన్, ఆ అమ్మాయికి ప్రభాకర్ అనే ఒక మార్గదర్శి చేయూతనివ్వడం, పైకి రావడం, ఇప్పుడు ఆ అమ్మాయి మార్గదర్శిగా తయారై 10 కుటుంబాలకు సహాయం చేసే స్థాయికి వచ్చింది. ఇది నిజమైన మోడల్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. 2, మార్గదర్శులు అనేవాళ్ళు బంగారు కుటుంబాలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే మీకు వాస్తవాలు తెలుస్తాయి, మోటివేట్ చేయడానికి అవకాశం వస్తుంది. బంగారు కుటుంబాలు కూడా మార్గదర్శుల్ని అనుసంధానం చేసుకుంటూ మీకుండే కష్టాలన్నీ వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు కూడా అంచెల వారీగా ఆ సమస్యల పరిష్కారం చేసుకుంటూ మీకు గైడెన్స్ ఇస్తారు. ఇక్కడ ఆర్థికంగానే కాదు, 10 రూపాయలు హెల్ప్ చేయడమే కాదు,
మీ యాస్పిరేషన్స్, మీ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికల్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలి, దానికంటే మెరుగైనటువంటి ఆలోచన చేయడానికి అవకాశం ఉంటే అది కూడా మార్గదర్శి గైడ్ చేస్తారు. అప్పుడు ఇద్దరు కలిసి కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు. ఏది మీకు ఉపయోగపడుతుంది, ఒక్కొక్కరు ఒక ఆలోచనలు ఉంటాయి. ఓసారి మార్గదర్శి కంటే కూడా బంగారు కుటుంబానికి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. కానీ ఆలోచన ఉంటుంది కానీ అది సాధించుకోవడానికి వాళ్ళకు ఆ యొక్క అవకాశాలు ఉండవు. అలాంటి అవకాశాలు క్రియేట్ అయితేనే అది సాధ్యమవుతుంది. ఈ రెండు మ్యాచ్ అయితే మాత్రం బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. దానికి ఉదాహరణ ఇప్పుడు చెప్పినటువంటి మన దివ్యశ్రీ తేజస్వి ఒక ఎగ్జాంపుల్ చెప్పింది. వండర్ఫుల్ డెమాన్స్ట్రేషన్, మనస్ఫూర్తిగా అభినందనలు. లక్ష్మి గారు బెనిఫిషరీ కింద, బంగారు కుటుంబం కింద వారి అనుభవాలు చెప్పారు. ప్రభుత్వం ఈరోజు మీరు చూస్తే ఆవిడికి పెన్షన్ ఇస్తాం 4,000 రూపాయలు, గ్యాస్ ఉచితంగా ఇస్తాం, రేషన్ వస్తుంది, బస్సు ఎక్కడికి పోవాలన్నా బస్సు కూడా ఇస్తాం. కానీ కూతుర్ల యాస్పిరేషన్స్ తీర్చలేకపోయింది. కూతుర్లేంటి, నేను ఎంబీబీఎస్ చేయాలి, ఎంబీబీఎస్ చేయాలంటే ఖర్చులకు డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఆవిడ ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేదు. ఒకవేళ నన్ను కలిస్తే నేను ఏదైనా ఆ రోజు అవకాశం ఉంటే డబ్బులు ఇచ్చి నన్ను కలిసినప్పుడు చేపిస్తాం. నేను చేపిస్తే ఒకరికో ఇద్దరికో 10 మంది చేపిస్తాం. మిగిలిన వాళ్ళందరినీ జనరల్గా స్కాలర్షిప్లు అవన్నీ ఇచ్చేస్తూనే ఉంటాం. కానీ ఈరోజు మార్గదర్శి వల్ల ఆవిడ కూతుర్ల యొక్క యాస్పిరేషన్ ఫుల్ఫిల్ కావడమే కాకుండా వాళ్ళ జీవితాలే మారిపోయే పరిస్థితి వస్తుంది. రేపు వీళ్ళు కూడా ఒక మార్గదర్శిగా తయారవుతారు. ఈవిడ కూతురు రేపు చదువుకున్నాక ఎంబీబీఎస్, అక్కడి నుంచి ఆవిడ కూడా ఒక మార్గదర్శి అవుతుంది. దట్ ఈస్ ది మోడల్ వీఆర్ వర్కింగ్. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. దీన్ని నిరంతరం మనం ముందుకు తీసుకుపోగలిగితే, అంటే ఈరోజు పీయూషో, నేను, మా ఫైనాన్స్ మినిస్టరో, మా రెవెన్యూ మినిస్టర్ అనుకుంటూ ఒక నలుగురికి హెల్ప్ చేస్తాం. నలుగురి హెల్ప్ కాదు ఇది. సమాజంలో ఒక మార్పు తీసుకురావడం, ఒక సేవా భావం తీసుకురావడం, అంతేకాకుండా సమర్థతను పెంచడం. ప్రతి ఒక్కరికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి. లక్ష్మి గారి కూతురు చదివించాలని కోరుకుంది. ఆవిడ చదువుకునే స్తోమత ఉంది, కానీ చదువుకోవాలంటే ఫీజు కట్టాలి. ఫీజు కట్టే స్తోమత లేదు. ఆ ఫీజు కట్టే బాధ్యత మార్గదర్శిది. అలాంటి సమస్యలను, కొన్ని లక్షల సమస్యల్ని పరిష్కారం చేస్తుంది ఈ యొక్క ప్రోగ్రాం. నేను నిజంగానే గర్వపడుతున్నా. నేను ఒక్కడే చేయడం కాకుండా కొన్ని లక్షల మంది ద్వారా కొన్ని లక్షల జీవితాలను మార్చే కార్యక్రమం ఎంబీకే 1020 అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. ఇప్పుడు P4 ప్రయాణం వార్షిక హ్యాండ్బుక్ ఆవిష్కరణ చేయవలసిందిగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను వేదిక మీద ఉన్న వారిని సవినయంగా కోరుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారు, చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి వెంకటమణి ప్రసాద్ గారు, ఎస్ఏపీఎఫ్ వైస్ చైర్మన్ శ్రీ సి కుటుంబరావు గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్లానింగ్ శ్రీ పీయూష్ కుమార్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మార్గదర్శులు, బంగారు కుటుంబాలు, P4 ప్రయాణం వార్షిక హ్యాండ్బుక్ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఈ P4 వార్షిక హ్యాండ్బుక్ అందరికీ అందుబాటులో ఉంది. మీ స్క్రీన్పై చూపిస్తున్నటువంటి QR కోడ్ను స్కాన్ చేసి మీ కాపీని డౌన్లోడ్ చేసుకుని మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, మీ సమాజంతో అందరితో పంచుకోండి. ఈ హ్యాండ్బుక్లోని ఎవ్రీ పేజ్ ఈ రాష్ట్రం తనపై నమ్మకం ఉంచినప్పుడు ఏమి సాధ్యమవుతుందో అది గుర్తు చేస్తుంది. ధన్యవాదాలండి. ఇప్పుడు రాష్ట్ర స్థాయి P4 అవార్డులు. ఎవరు అడగకపోయినా ముందుకు వచ్చి అవసరాన్ని గుర్తించి సేవ చేయగల నిర్ణయించుకున్నటువంటి మహానుభావుల కదా ఈరోజు అలాంటి 3 మార్గదర్శకులను సత్కరించేటువంటి కార్యక్రమం. వీరి సేవలు ఓ మార్గదర్శక దీపంలా నిలిచాయి. మొదటి అవార్డు P4 ఆదర్శ మార్గదర్శి అవార్డు.
డాక్టర్ దివ్య బుర్రా సునీత రాజ్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. P4 కార్యక్రమానికి విశేషమైన ఆర్థిక సహాయం అందించినటువంటి వ్యక్తులు, సంస్థలను గౌరవించేందుకు ఇది అందజేయబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక కుటుంబ జీవితాల్లో మార్పు తీసుకుని వచ్చారు. ఈ అవార్డు అందుకుంటున్న వారు కాకినాడకు చెందిన వారు. తర్వాత P4 సేవా మార్గదర్శి సమ్మాన్ అవార్డు వారు సిద్ధంగా ఉండాలండి. శాలువా మొమెంటో పుష్పగుచ్చంతో సత్కరిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ దివ్య గారిని. పీఠాపురం ప్రాంతంలో అనేకమైనటువంటి సేవలు చేశారు. వారి సేవలు ప్రశంసనీయం. తదుపరి P4 సేవా మార్గదర్శి సమ్మాన్ అవార్డు డాక్టర్ కె ధనశేఖరన్ గారిని, చిత్తూరు జిల్లా రోప్స్ సంస్థ చైర్మన్ డాక్టర్ కె ధనశేఖరన్ గారిని ఈ అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. బంగారుపాలెం మండలంలో P4 కార్యక్రమం కింద దివ్యాంగులకు సహాయం, SC/ST కాలనీలో నీటి సదుపాయాల మెరుగుదల, పేద విద్యార్థులకు స్కాలర్షిప్, అత్యవసర సహాయం, ఇలాంటి అనేకమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ ధనశేఖరన్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు శాలువా మొమెంటో పుష్పగుచ్చంతో సత్కరిస్తున్నారు. తదుపరి P4 సమాజ సహకార పురస్కారం శ్రీ అభిషేక్ శర్మ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. RHA మ్యాగ్నెసిటా ఇండియా లిమిటెడ్ ఈ అవార్డును స్వీకరించడానికి COO రీజనల్ ఆపరేషనల్ హెడ్ శ్రీ అభిషేక్ శర్మ గారు మన మధ్యన ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా శాలువా మొమెంటో అందుకుంటున్నారు. సమాజ ఆరోగ్య సేవలు బలోపేతం చేస్తూ మత్తు వ్యసన విముక్తి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వారు అందుకుంటున్నారు P4 సమాజ సహకార పురస్కారం. వారి సేవలకు గౌరవంగా మనమందరం కర్తాళ ధ్వనులతో అభినందిద్దాం. P4 ఉద్యమం అనేది సాధారణంగా ప్రారంభమైనది కాదు. అసాధారణమైన వ్యక్తుల భుజాలపై నిర్మించబడిన మహోన్నత ప్రయాణం. రాష్ట్ర స్థాయి P4 అవార్డులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అందజేశారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి వెంకట మణిప్రసాద్ గారు, సి కుటుంబరావు గారు, శ్రీ పీయూష్ కుమార్ గారు, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వరన్ గారు, అలాగే జైసింగ్, అలాగే అడపాల తేజశ్రీ,